వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ వాల్యూ అండ్ వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డేవియేషన్. సో ఇది వన్ టాపిక్. అండ్ సెకండ్ టాపిక్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. అండ్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి నార్మల్ డిస్ట్రిబ్యూషన్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్. సో ప్రతి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది, ఓ గ్రేడ్ కూడా వస్తుంది, నేను 100% గ్యారంటీ ఇస్తున్నా. సో ఫస్ట్ వన్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ, వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డేవియేషన్ మీద ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి క్యాలిక్యులేట్ ద ఎక్స్పెక్టెడ్ వాల్యూ, వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద వేరియబుల్ ఫర్ ద గివెన్ డేటా. సో ఇక్కడ ఎక్స్ ఇచ్చారు, పిఎక్స్ ఇచ్చారు. సో ఇది అనేది ఏంటంటే, సో ఇక్కడ మనల్ని ఏమడిగారంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్. ఇది సెకండ్ యూనిట్లో వచ్చింది అండ్ జూలై 2025లో వచ్చింది. సో ఒకసారి ఇది అనేది ఏమడిగినారు, ఎక్స్పెక్టెడ్ వాల్యూ, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ అడిగినారు. సో ఇది ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇది అనేది ఎక్స్, ఇది ఎఫ్గా కన్సిడర్ చేయండి. మనకు ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు యావరేజ్గా అని అర్థం. సో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు యావరేజ్గా అంటే ఆల్రెడీ నేను ఇవన్నిటివి చూడండి ఒకసారి. ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటేనే మీన్ అనేది నేను ఇండివిజువల్ సిరీస్లో ఓన్లీ ఎక్స్ వాల్యూస్ ఇస్తారు, ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీన్ అనేది ఓన్లీ ఇండివిజువల్ సిరీస్లో ఎక్స్ వాల్యూస్ ఇస్తారు కాబట్టి వాటిని యాడ్ చేయాలా, డివైడెడ్ బై ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అది. సో డిస్క్రీట్ సిరీస్లో ఎక్స్ ఇస్తారు, 1 2 3 ఇస్తారు, ఎన్ని ఉన్నాయి ఇవి ప్లస్ చేయాలా, డివైడెడ్ బై 1 2 3 కౌంట్ చేసి ఇక్కడ రాసుకోవాలి. డిస్క్రీట్ సిరీస్లో ఏంది, ఎఫ్తో పాటు ఎక్స్ ఇస్తారు. సో ఎఫ్ఎక్స్ అండ్ సమ్మేషన్ ఎఫ్ వస్తుంది. సో ఓన్లీ ఇక్కడ ఎక్స్ మాత్రం ఇస్తుంది కాబట్టి నెంబర్ ఆఫ్ వాల్యూస్ కౌంట్ చేస్తాం, అక్కడ ఎఫ్ వస్తుంది కాబట్టి ఆ వాల్యూస్ సమ్ చేస్తే ఎన్ అవుతుంది. అండ్ ఎఫ్ఎక్స్ అంటే ఆ ఎఫ్ని ఎక్స్ని మల్టిప్లై చేయాలి, ఆ వాల్యూస్ని సమ్ చేస్తే మనకి ఇది వస్తుంది. ఇండివిజువల్ సిరీస్ డిస్క్రీట్ సిరీస్. కంటిన్యూస్ సిరీస్లో ఏంది, సమ్మేషన్ ఎఫ్ డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్. సో ఇది వచ్చేసి ఏంది, మిడ్ వాల్యూస్ తీసుకుంటాం. ఇది ఫస్ట్ యూనిట్ చూడండి ఎలా కాదు, ఇది సేమ్. ఇది అంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ, సేమ్ అదే ఫార్ములా. ఓకే, ఇది సో వేరే స్టాండర్డ్ డీవియేషన్ చెప్పిన. స్టాండర్డ్ డీవియేషన్ ఏ రకంగా చెప్పిన, ఇండివిజువల్ సిరీస్లో ఇది యాస్టీజ్ ఇది ఉందా, ఇది 2 టైమ్స్ రాసుకోండి, ఇక్కడ ఒకటి మధ్యలో మైనస్ పెట్టుకోండి. దీనికేమో హోల్ స్క్వేర్ పెట్టుకొని ఇక్కడ మాత్రం ఎక్స్కి మాత్రమే స్క్వేర్ పెట్టాలి. ఇది స్టాండర్డ్ డీవియేషన్ ఇన్ ఇండివిజువల్ సిరీస్. అండ్ ఇన్ డిస్క్రీట్ సిరీస్లో ఏంటంటే సేమ్ యాస్టీజ్. డిస్క్రీట్ సిరీస్ అంటే ఫార్ములా ఈస్ దిస్. సో అది 2 టైమ్స్ రాసుకోండి, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి రాసుకోండి. ఓకే, ఈ రకంగా రాసుకున్నాక మైనస్ పెట్టుకొని మిడిల్లో ఈ పార్ట్కి హోల్ స్క్వేర్ వేయాలి. ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ ఎక్స్లకు మాత్రమే స్క్వేర్ వేయాలి. సో ఈ రకంగా స్టాండర్డ్ డీవియేషన్. సో వేరియన్స్ అన్నాడు. సో వేరియన్స్ అంటే ఏంది, ఇది స్టాండర్డ్ డీవియేషన్ అంటే సిగ్మాగా డినోట్ చేస్తాం. ఇది వచ్చేసి వేరియన్స్ అంటే సిగ్మా స్క్వేరు. అంటే ఈ రూట్ అనేది ఇటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, సిగ్మా స్క్వేర్ అవుతుంది. అంటే ఈ రూట్ అనేది పెట్టుకోము, ఫార్మాట్ సేమ్ ఇదే ఫార్మాట్ అండ్ రూట్ అనేది వేయం ఇక్కడ. ఇది స్టాండర్డ్ డీవియేషన్. సో ఈ రకంగా ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ ఏమన్నారు వీళ్ళు, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటే మీన్ అని చెప్పిన. ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటే మీన్ అని చెప్పిన. మీన్ అంటే చూడాలి ఇది ఇండివిజువల్ సిరీసా డిస్క్రీట్ సిరీసా. ఓన్లీ ఎక్స్ ఇస్తే సమ్మేషన్ ఎక్స్ డివైడెడ్ బై ఎన్ చేస్తాం. ఎక్స్తో పాటు ఏమొచ్చింది, ఎఫ్ కూడా వచ్చింది. ఇది ప్రాబబిలిటీ ఎక్స్ అంటారు, మీకు అండర్స్టాండ్ కావడానికి ఆ ఫార్మాట్ ఇక్కడ ఉపయోగిస్తున్నా. సో ఎక్స్ ఎఫ్ డివైడెడ్ బై సమ్మేషన్ ఎక్స్. ఫార్ములా ఏంది, ఇది కదా, ఎఫ్ఎక్స్ డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ సమ్మేషన్ ఎఫ్ ఇది కదా. సో ఇప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేస్తున్నాం, ఎక్స్ అంటే ఈ ఎక్స్, ఇప్పుడు మనకు ఎఫ్ అంటే ఏమైపోయింది, పి ఆఫ్ ఎక్స్ అయిపోయింది. సో పి ఆఫ్ ఎక్స్ రాసుకోవాలా, డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్. ఎఫ్ అంటే ఏంది, ఇది కదా పి ఆఫ్ ఎక్స్, ఈ పి ఆఫ్ ఎక్స్ రాసుకోవాలి. ఇది క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకి ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ ఇది సమ్మేషన్ ఎఫ్ కదా. సో ఈ వాల్యూస్ని సమ్ చేస్తే మనకు సమ్మేషన్ ఎఫ్ వస్తుంది, అంటే సమ్మేషన్ పి ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఈ వాల్యూస్ని ప్లస్ చేస్తే ఎంత వస్తుంది చూడండి, 1/4 ప్లస్ 2/4 ప్లస్ 1/4. సో 4 అనేది మనం తీసుకుంటే ఇలానే 4 అనేది కింద తీసుకుంటే 1 + 2 + 1 అంటే ఎంత, 4. 4 డివైడెడ్ బై 4 అంటే 1 వస్తుంది. ఇది వచ్చేసి కింద పార్ట్ కంప్లీట్ అయింది. మీద పార్ట్ ఏంది, ఎక్స్ ఎఫ్ అంటే ఇది. సో ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ అంటే 2 మల్టిప్లై చేయాలి. 1 × 1/4 2 × 2/4
అండ్ 3 ఇంటూ 1/4. ఓకే, చేస్తే ఇక్కడ 1/4 వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 2 1 జా 2 2 జా 2. సో ఇక్కడ 1 వస్తుంది టోటల్. ఇక్కడ 3/4 వస్తుంది. ఇక్కడ మనది ఏంది ఎక్స్ను ఎఫ్ను మల్టిప్లై చేయడం కాదు, మల్టిప్లై చేశాక సమ్మేషన్ చేయడం మనకి ఇది ఫార్ములా. సో సమ్మేషన్ అంటే ఏంది, మనకి ఈ వాల్యూస్ వచ్చు కాబట్టి వీటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే వస్తుంది ఎక్స్ p(x). వీటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 1/4 + 1 + 3/4. అంటే ఇది ఎలా వస్తుందంటే, సో ఇక్కడ మనకు 4 అనేది మనం ఏమంటారు కింద ఏమంటారు డినామినేటర్లో తీసుకోవాలా. తీసుకొని ఏం చేయాలంటే, ఇది మీకు ఆల్రెడీ MBA స్టూడెంట్స్ కాబట్టి తెలుసు. ఏం చేయాలంటే కింద 4 తీసుకుంటాం. 1/4కి ఈ 4ని అనేది మల్టిప్లై చేస్తే 4 4 క్యాన్సిల్ అవుతుంది, 1 వస్తుంది ఆ రకంగా. సో ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ ఉన్న ఏదైతే కింద మీరు 4 తీసుకున్నారో దాన్ని ఈచ్ వాల్యూకి మల్టిప్లై చేయాలి. 1/4కి 4 మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. ఈ 1కి వచ్చేసి 4 మల్టిప్లై చేస్తే 1 × 4 4 వస్తుంది. ప్లస్ ఈ 3/4కి ఇక్కడ తీసుకున్న 4 మల్టిప్లై చేస్తే 3/4 × 4 అవుతుంది. ఇది క్యాన్సిల్ అయితే ఇక్కడ 3 వస్తుంది. సో 3 + 4 7, 7 + 1 8. సో 8/4. 8/4 అంటే ఏంది, 4 1 జా 4 2 జా 2 వస్తుంది. ఇదంతా ఎందుకు అంటే వీటిని క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఎగ్జామ్లో క్యాలిక్యులేటర్ అనేది తీసుకువెళ్ళే అవకాశం, ఇక్కడ 2 వస్తుంది అండ్ ఆన్సర్ వచ్చేసి 2. ఇదంతా ఎందుకు చేయాలో, మీరు మనకు ఎగ్జామ్లో క్యాలిక్యులేటర్ తీసుకొని వెళ్ళే అవకాశం ఉంది కదా, కాబట్టి 1/4 క్యాలిక్యులేట్ చేయండి, 3/4 క్యాలిక్యులేట్ చేయండి, సమ్ వాల్యూ వస్తుంది. ఆ వాల్యూస్ని ఈ వాల్యూ ప్లస్ 1 ప్లస్ ఆ వాల్యూ యాడ్ చేస్తే 2 వస్తుంది. సో ఇది అనేది 2 ఎక్స్పెక్టెడ్ వాల్యూ. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఏమడిగినారు, ఎక్స్పెక్టెడ్ వాల్యూ తర్వాత స్టాండర్డ్ డేవియేషన్ అడిగినారు. సో స్టాండర్డ్ డేవియేషన్ ఈజ్ నథింగ్ బట్ ఆల్రెడీ ఇది డిస్క్రీట్. సో ఇక్కడ స్టాండర్డ్ డేవియేషన్. సో స్టాండర్డ్ డేవియేషన్ అంటే రూట్ కంపల్సరీ. ఓకే, నేను ఏం చెప్పినాను, స్టాండర్డ్ డేవియేషన్ డిస్క్రీట్ సిరీస్ కదా, ఎక్స్ వాల్యూస్ అండ్ ఎఫ్ వాల్యూస్ ఇచ్చారు. సో డిస్క్రీట్ సిరీస్లో ఏం చెప్పాను, ఈ ఫార్ములా అనేది యాస్టీజ్ ఇక్కడ రాసుకోమన్నా. సో అంటే డిస్క్రీట్ సిరీస్లో ఫార్ములా ఏంది, సమ్మేషన్ XF. సో ఎక్స్ మనకి ఎఫ్ అంటే p(x) కదా. సో p(x) డివైడెడ్ బై సమ్మేషన్ ఎక్స్ అంటే సమ్మేషన్ ఎఫ్ అంటే ఏంది మనకి ఇక్కడ p(x). ఓకే, ఇది 2 టైమ్స్ రాసుకోవాలి అక్కడ అండ్ ఇక్కడ కూడా ఎఫ్ మీన్స్ p(x) డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్ మీన్స్ ఇక్కడ మనకి ఏంది p(x). మధ్యలో మైనస్ పెట్టుకోవాలా. ఈ టోటల్ పార్ట్కు హోల్ స్క్వేర్ వేయాలి. ఇక్కడ మాత్రం ఓన్లీ ఎక్స్కు మాత్రమే స్క్వేర్ ఏమన్నా. ఎక్స్ అంటే ఏంది, ఇదేమో ఎఫ్ p(x) అంటే. సో ఎక్స్ అంటే ఏంది, ఇది x², దీనికి మాత్రం వేయాలి. ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములాలో మనకు తెలియాల్సిన పార్ట్ ఏంది, ఆల్రెడీ ఈ పార్ట్ అనేది మనకు ఇక్కడ చేసాము. సో మనకి ఏమొస్తుంది ఇక్కడ చూడండి, మైనస్ ఈ పార్ట్ అనేది ఇక్కడ మీన్ కదా. సో 2 వచ్చింది కదా. సో 2 హోల్ స్క్వేర్ అయిపోతుంది ఇక్కడ. సో మనకి తెలియాల్సిన పార్ట్ వచ్చేసి డివైడెడ్ బై సమ్మేషన్ p(x) అంటే సమ్మేషన్ ఎఫ్. సో సమ్మేషన్ ఎఫ్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 1 వచ్చింది కదా. సో డివైడెడ్ బై 1. సో మనకు తెలియాల్సిన పార్ట్ ఏంది ఇక్కడ x² p(x). సో ఆల్రెడీ ఎక్స్ వాల్యూస్ వాళ్ళు ఇచ్చారు కదా. సో ఈ ఎక్స్ వాల్యూస్ని మనం స్క్వేర్ చేయాలి. సో 1² 1, 2² 4, 3² 9. సో ఇక్కడ మన ఫార్ములా ఏంది, x² అండ్ p(x). అంటే ఈ 2 వాల్యూస్ని మల్టిప్లై చేయండి అని ఫార్ములా చెప్తుంది. సో x² p(x). x² అంటే 1, p(x) అంటే 1/4. సో x² అంటే 1, p(x) అంటే 1/4. అంటే 1 × 1/4 అంటే ఇక్కడ 1/4 వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి x² p(x). x² 4, p(x) 2/4. సో 4 × 2/4 వేస్తే ఇది క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 2 వస్తుంది. సో కావాలంటే మీరు క్యాలిక్యులేషన్ కూడా చేయొచ్చు, 2/4 × 2 చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి 1/4 × 9. సో 1/4 × 9 చేస్తే మనకి ఏమొస్తుంది, 9/4 వస్తుంది. ఈ రకంగా వాల్యూస్ వస్తాయి. సో ఈ వాల్యూస్ని నెక్స్ట్ ఏంది మన ఫార్ములా, సమ్ చేయడం ఈ వాల్యూస్ని. సో సమ్ చేద్దాం. ఇది నేను రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, కానీ మీరు ఎగ్జామ్లో మాత్రం నీట్గా క్యాలిక్యులేటర్ తీసుకొని వెళ్ళొచ్చు కాబట్టి. సో ఈ రకంగా కాకుండా మీరు నీట్గా చేయండి అండ్ మీకు అర్థం కావడానికి ఇది సమ్మేషన్, ఈ వాల్యూస్ని సమ్ చేస్తూ వచ్చినట్టు. అండ్ ఇది అండ్ x² p(x) వచ్చేసి ఇవి. సో ఇక్కడ మన ఫార్ములా ఏంటి, సమ్ చేయడం కదా. సో ఈ వాల్యూస్ని సమ్ చేస్తే x² p(x). సో ఈ వాల్యూస్ని సమ్ చేద్దాం, క్యాలిక్యులేటర్ యూజ్ చేద్దాం.
సాల్వ్ ఇది చూద్దాం. 1/4 ఫస్ట్ 1/4. సో ఎంత వచ్చింది మనకు 0.25 వచ్చింది. ఇదేమో 2 అండ్ 9/4 చేద్దాం. 9/4 చేస్తే మనకి ఇక్కడ ఎంత వచ్చింది 2.25 వచ్చింది. ఈ రకం కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్రొసీజర్ చెప్పాను కదా, ఈ ప్రొసీజర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మన క్యాలిక్యులేటర్ ఎగ్జామ్కి తీసుకొని వెళ్ళొచ్చు కాబట్టి మీరు డైరెక్ట్ ఇలా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా చేస్తే మనకి ఇక్కడ 0.25, ఇక్కడ 2.25. 0.25 ప్లస్ 2 ప్లస్ 2.25 మనకి ఎంత వచ్చింది 4.5 వచ్చింది. 4.5 ఇక్కడ 4.5 పెట్టుకోవాలి. పెట్టుకుంటే అండ్ ఇక్కడ 4.5 మైనస్ 2 స్క్వేర్ అంటే 4. 4.5 మైనస్ 4 అంటే 0.5. సో 0.5కి రూట్ చేస్తే 0.5కి రూట్ చేస్తే 0.707 వస్తుంది. దిస్ ఈజ్ స్టాండర్డ్ డేవియేషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పినాను, వేరియన్స్. ఓకే, వేరియన్స్ అంటే ఏంది, ఈ రూట్ ఉండదు. సో ప్రొసీజర్ మొత్తం ఇదంతా ఉంటుంది. అంటే రూట్ ఉండదంటే అర్థమైంది, ఈ 0.5 వచ్చేసి వేరియన్స్. సో డైరెక్ట్ వేసేయచ్చు. ఈ రూట్ ఉండదు, ఈ రూట్ లేకుండా ఉండేది లోపల ఉన్న పార్ట్ని వేరియన్స్ అంటారు. దీన్ని రూట్ చేస్తే మనకు వచ్చేది స్టాండర్డ్ డేవియేషన్. సో ఈ రకంగా క్యాలిక్యులేట్ చేయండి. వాళ్ళు ఓన్లీ ఎక్స్ వాల్యూస్ ఇస్తే కూడా ఎలా చేయాలో చెప్పాను కదా. సో ఇక్కడ క్వశ్చన్లో వాళ్ళు ఏమడిగారు, ఎక్స్పెక్టెడ్ వాల్యూ, వేరియన్స్, స్టాండర్డ్ డేవియేషన్. సో ఈ ప్రొసీజర్ ఉపయోగించి చేయండి. ఫస్ట్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ టాపిక్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. వీళ్ళు క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా బై యూజింగ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసి మీరు సాల్వ్ చేయండి ప్రాబ్లం అని క్వశ్చన్లో సమ్టైమ్స్ మెన్షన్ చేస్తారు, సమ్టైమ్స్ మెన్షన్ చేయరు. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అని సమ్ డేటా ఇస్తారు, క్యాలిక్యులేట్ చేయండి అంటారు. కానీ ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్తో క్యాలిక్యులేట్ చేయాలి, నా పాయిజన్తోనే అండ్ నార్మల్తోనే అనేది సమ్టైమ్స్ మెన్షన్ చేయరు. సో అప్పుడు మనము ఏం చేయాలంటే డేటా అనేది చూడాలా. అందులో ఏముంటుందంటే ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది కంపారిజన్ కోసం ఇచ్చేస్తారు. డేటా చదివితే మనకు అర్థమవుతుంది ఇది బైనామియలా, పాయిజనా, లేదంటే నార్మలా అనేది. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా గుర్తుపట్టాలంటే ఇక్కడ చూడండి, వాళ్ళు ఏంటంటే ఒక గేమ్ అనుకో, సో ఏ పర్సన్ ఇంత ఏమంటారు అండ్ బి పర్సన్, సో ఏ పర్సన్ గెలిచే ఛాన్స్ ఇంత ఉంది అండ్ బి పర్సన్ గెలిచే ఛాన్స్ ఇంత ఉంది, లేదంటే ఈ ప్రోడక్ట్ అనేది ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఇంత ఉంది అండ్ ఈ ప్రోడక్ట్ యొక్క సక్సెస్ పర్సంటేజ్ ఇట్లుందని కంపారిజన్ చేస్తారు. సో అప్పుడు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, కంపారిజన్, ఛాన్స్ ఆఫ్ సక్సెస్, ఛాన్స్ ఆఫ్ ఫెయిల్యూర్, ఛాన్స్ ఆఫ్ విన్. ఓకే, ఈ రకంగా ఉందంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. లేదంటే పాయిజన్. ఓకే, పాయిజన్ ఫార్ములా ఇది చాలా ఈజీ. ఈ క్వశ్చన్ అనేది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ చాలా ఈజీ అండ్ ఈజీగా ఎలా రిమెంబర్ పెట్టుకోవాలనేది కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. P of x ఈక్వల్ టు NCX P of x n మైనస్ Q టు ది పవర్ n మైనస్ ఎక్స్. ఇక్కడ ఆర్ పెట్టుకున్నాను కానీ మీకు ఎక్స్ వాల్యూస్తో అయితేనే మీకు ఈజీగా అర్థమవుతుందని మళ్ళీ ఇక్కడ ఎక్స్ అనేది మోడిఫై చేయడం జరిగింది. సో ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎక్స్ అనేది ఎక్కువ ఈజీగా రిజిస్టర్ అవుతుంది కాబట్టి సో ఎక్స్ అనేది ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఏం లేదు, టూ ఇస్తారని చెప్పినా కదా కంపారిజన్. సో ఏ పర్సన్ ఇంత, బి పర్సన్ ఇంత. అదే పి అంటే ఏంటంటే ఒక పర్సన్ ఒక సింగిల్ ట్రయల్ అంటే ఒక ఏమంటారు, సో అది సమ్ చేసేటప్పుడు మీకు చెప్తా కానీ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఎంత, క్యూ అంటే ఏంది, ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ ఎంత, అంతే కదా. కంపారిజన్ అంటే ఏంది, ఒక పర్సన్ సక్సెస్ అయితే ఒక పర్సన్ ఆటోమేటిక్గా ఫెయిల్యూర్ అయినట్టే. సో గేమ్ అంతే కదా, ఒకరు విన్ అయినారంటే ఆటోమేటిక్గా ఇంకొకరు లూజ్ అయినట్టే. సో అది. సో నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అంటే ఎన్ని ఆటలు అన్నారు అనుకోవచ్చు, నెంబర్ ఆఫ్ గేమ్స్ ప్లేయిడ్. సో అదే అనమాట ఏంటంటే. నెక్స్ట్ ఆర్ అంటే ఏంటంటే మనం క్యాలిక్యులేట్ చేసేది, ఆర్ కాదు ఇక్కడ మనం ఎక్స్గా డినోట్ చేసుకున్నాం కాబట్టి ఎక్స్. సో ఎక్స్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ సక్సెసెస్ ఎన్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అంటే ఎన్ని టైమ్స్ ఆడినారు, అందులో సక్సెస్ పర్సంటేజ్ ఎంత, ఎన్ని మ్యాచ్లు విన్ అయినారు, టోటల్ మ్యాచెస్ ఎన్ని ఆడినారు అనేది. సో ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఒక్కోసారి మనకు పీక్యూ అనేది డైరెక్ట్ ఇస్తారు. సో పీక్యూ అనేది ఏంటంటే పీ ఎంత సక్సెస్ పర్సంటేజ్, క్యూ ఎంత ఫెయిల్యూర్ పర్సంటేజ్ అని డైరెక్ట్ ఇస్తారు. సో ఒక్కోసారి ఒక్కోసారి ఆ రకంగా ఇస్తారు, ఒక్కోసారి ఏం చేస్తారంటే ఇవ్వరన్నప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించాలి, మెయిన్ ఫార్ములా ఎక్స్ బార్ ఈక్వల్ టు ఎన్పి. సో ఎక్స్ బార్ ఈక్వల్ టు ఎన్పి. పి ఎలా వస్తుంది, ఇది ఎన్పి అంటే ఎన్ ఇంటూ పి, ఎన్ అనేది ఇటు సైడ్ వేస్తే డివైడెడ్ బై అవుతుంది, పి అంటే ఎక్స్ బార్ డివైడెడ్ బై ఎన్ చేస్తే పి వస్తుంది. సో క్యూ ఎలా వస్తుంది అంటే పి ప్లస్ క్యూ ఈక్వల్ టు 1. సో క్యూ ఈక్వల్ టు 1 మైనస్ పి చేస్తే క్యూ వస్తుంది. సో
సో అది నెక్స్ట్ ఇక్కడ ఎన్సీఎక్స్ ఉంది. ఎన్సీఎక్స్ ఫార్ములా ఏంటంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకొని, ఎన్సీఎక్స్ అంటే ఇది ఫార్ములా. ఇవి ఎలా ఈజీ గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా మీకు ఈజీగా నేను చూపించబోతున్నాను. ఇక్కడ చూడండి, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే పి ఆఫ్ ఎక్స్ ఉంటుంది, ఎన్సిఎక్స్ పిఎక్స్ క్యూఎన్ మైనస్ ఎక్స్. ఇది ఫార్ములా, ఎన్సిఎక్స్ పిఎక్స్ క్యూఎన్ మైనస్ ఎక్స్. ఓకే, లేదంటే ఇది ఇంకా ఈజీ గుర్తుపెట్టుకోవాలంటే ఈ రకం గుర్తుపెట్టుకోండి. పి ఆఫ్ ఎక్స్ అంటే ఏం చెప్పినా కంపారిజన్ కోసం యూజ్ చేస్తారు. కంపారిజన్ ఎప్పుడు 2 పర్సన్స్ మధ్య ఉంటుంది. సో 2 పర్సన్స్, 2 ప్రోడక్ట్స్. సో ఎంత సక్సెస్ శాతం ఉంది ప్రోడక్ట్ ఫస్ట్ది అండ్ సెకండ్ది. సో ఒక పర్సన్ అంటే ఏమంటారు మ్యాచ్లా, సో ఈ టీం ఎంత ఏమంటారు గెలిచే ఛాన్స్ ఉంది, ఈ టీము ఎంత గెలిచే ఛాన్స్ ఉంది. సో ఆ రకంగా ఒక 2 ఉంటాయి ప్రతి దాంట్లో. సో సక్సెస్ ఫెయిల్యూర్ ఉంటుంది. సో దీనికి ఎక్స్ పెట్టుకోండి అండ్ దీనికి ఎక్స్ పెట్టుకోండి. కానీ ఇక్కడ వచ్చేసి ఈ క్యూ మాత్రం ఫెయిల్యూర్కి ఉపయోగిస్తారు కాబట్టి ఎన్ మైనస్ అనేది పెట్టుకోండి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏం పెట్టుకుంటారంటే ఈ ఎక్స్నే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ఎన్ ఉంది, ఈ ఎక్స్ ఉంది, ఈ ఎన్ అండ్ ఎక్స్ మధ్యలో సి పెట్టుకోండి. ఓకే, ఇది ఫార్ములా మెయిన్. సో ఇది ఎన్సిఎక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇదైతే ఈజీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈలో వాల్యూ తెలుస్తుంది, ఈ వాల్యూ తెలుస్తుంది, ఈ వాల్యూ. సో సింపుల్ చేస్తారు. ఈ ఎన్సిఎక్సే మనకు మ్యాటర్ ఇక్కడ. ఎన్సిఎక్స్ అంటే ఈ ఎన్ సిఎక్స్లో ఫస్ట్ ఏది ఉంది, ఎన్ ఉందా ఎక్స్ ఉందా, ఎన్ ఉంది. సో ఎన్ మీద రాసుకోండి, కింద ఏముంది ఎక్స్ ఉంది, ఎక్స్ కింద రాసుకోండి. ఇక్కడ ఉన్నటువంటివి ఎన్నులు ఎక్స్లో ఇంకేమన్నా ఉన్నాయా, ఏం లేవు. సో కాబట్టి ఎన్ ఎక్స్ ఉంది కాబట్టి ఎన్ మైనస్ ఎక్స్ అని రాసుకోండి. ఓకే, ఇక్కడ బ్రాకెట్ పెట్టండి. సో నెక్స్ట్ అన్నిటికీ ఫ్యాక్టోరియల్ యాడ్ చేయండి. ఓకే, ఇదే ఫార్ములా దీనికి. సో ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్కి. ఇది ఇంకోటి ఏమన్నా డైరెక్ట్ పీ క్యూలు వాళ్ళు ఇస్తారు. ఇవన్నప్పుడు ఏం చేయమన్నా ఎక్స్ బార్ ఈక్వల్ టు ఎన్పి ఫార్ములా. పీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు, ఎక్స్ బార్ డివైడెడ్ బై ఎన్ ఈక్వల్ టు పీ ఫార్ములా. ఓకే, ఈ రకంగా క్యాలిక్యులేట్ చేస్తావు. క్యూ ఎట్లా వస్తుంది, 1 మైనస్ పీ. 1లో నుంచి పీని మైనస్ చేస్తే క్యూ వస్తుంది. సో ఇది అంటే వాళ్ళు డైరెక్ట్ పీలు క్యూలు ఇస్తే వస్తుంది, లేదు అంటే వాళ్ళు ఎక్స్ బార్ ఎట్లా కనుక్కుంటారు, వాళ్ళు డేటా ఇస్తారు కదా. ఇండివిజువల్ సిరీస్లు ఇచ్చినారా, డిస్క్రీట్లు ఇచ్చినారా, కంటిన్యూస్లు ఇచ్చినారా. మ్యాక్సిమం డిస్క్రీట్ సిరీస్దే ఇస్తారు, ఎందుకంటే ప్రాబబిలిటీ అంటేనే డిస్క్రీట్ ఉంటుంది. సో డిస్క్రీట్ సిరీస్లు ఇచ్చినప్పుడు నువ్వు డిస్క్రీట్ సిరీస్తో క్యాలిక్యులేట్ చేయలేవా, డిస్క్రీట్ సిరీస్తో ఫార్ములా ఏంది ఇదే కదా. ఇక్కడ ఎఫ్ అనేది పీ ఆఫ్ ఎక్స్ ఉంటుంది, లేదంటే ఎఫ్ఏ ఉంటుంది, ఏదన్నా ఉండని, ఇదే కదా ఫార్ములా. సో ఈ రకం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇది వస్తుంది, ఈక్వల్ టు ఎన్ పి. ఎన్ అంటే ఏంది, వాళ్ళు ఇస్తారు నెంబర్ ఆఫ్ ట్రయల్స్. నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అంటే ఎన్నిసార్లు మనం ఏమంటారు నెంబర్ ఆఫ్ మ్యాచెస్ మనం ఎన్ని మ్యాచ్లు ఆడినాము అనేది. సో ఆ రకంగా చెప్తున్నాం. సో ఇంకా నెక్స్ట్ పీ వస్తుంది కదా. సో 1లో నుంచి పీని మైనస్ చేస్తే క్యూ వస్తుంది. సో ఈ రకంగా ఉంటుంది. సో వాళ్ళు డేటా ఇస్తే పీలు క్యూలు డైరెక్ట్ ఇస్తారు, లేదంటే మనం ఫార్ములా ఉపయోగించి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ రకంగా మనము ఫార్ములా ఉపయోగించి క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇంకో ఫార్మాట్ ఉంటుంది. సో ఈ రకంగా సమ్మేషన్ ఎఫెక్ట్స్ డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఫార్ములా వచ్చేసి ఏమైపోతుందంటే, ఈ సమ్మేషన్ ఎఫ్ అంటే ఏంది, డినోటెడ్ ఈ పెద్ద ఎన్ కదా. సో కాబట్టి ఈ పెద్ద ఎన్ అనేది ఫార్ములాకి యాడ్ అవుతుంది. ఇక్కడ ఎప్పుడు మనము ఎక్స్ ఈ పీ అనేది డైరెక్ట్ పీలు క్యూలు ఇచ్చినప్పుడు ఇదే ఫార్ములా, ఇది ఉండదు. ఎప్పుడు ఈ ఎన్ యాడ్ అవుతుంది, మనము ఎక్స్ బార్ అనే ఫార్ములా ఉపయోగించి చేసినప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక ఎన్ అనేది ఇంటూ చేస్తాం ఈ ఫార్ములాతో పాటు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకసారి చూడండి ఫార్ములాస్ మెయిన్. పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్సిఎక్స్, నేనేం చెప్పిన పీకి ఎక్స్ క్యూకు ఎక్స్ అన్న కొంచెం దూరం పెట్టుకోండి, ఎన్ మైనస్ పెట్టుకోవాలి, ఇది ఫార్ములా. సో ఎన్సిఎక్స్ అంటే ఏంది ఫార్ములా, ఫస్ట్ ఎన్ ఉంది ఎక్స్ ఉంది, తర్వాత ఎన్ మైనస్ ఎక్స్. సో వీటన్నిటికీ ఫ్యాక్టోరియల్ యాడ్ చేయమన్నా ఇది. సో ఒక్కసారి డైరెక్ట్ ఇస్తే ఇది చేస్తావు. మీను ఇన్ఫర్మేషన్ ఇస్తే ఫార్ములా ఏంది, మీనుకు సంబంధించింది అంటే ఎక్స్ బారు, ఇలా చేస్తే మనకు పీ వస్తుంది. క్యూ ఎలా వస్తుంది అంటే 1 మైనస్ పీ వేస్తే వస్తుంది. సో ఈ రకంగా మనం ఈ డేటాతో చేసినప్పుడు ఇక్కడ ఏం యాడ్ అవుతుంది, పీ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంటంటే సేమ్ ఎన్సిఎక్స్ పీ ఆఫ్ ఎక్స్ క్యూ ఎన్ మైనస్ ఎక్స్, కానీ ఇక్కడ ఎన్ యాడ్ అవుతుంది అంతే. ఎన్ అంటే సమ్మేషన్ ఎఫ్ యాడ్ అవుతుంది.
బైనామియల్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూద్దాము. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ద ఇన్సిడెన్స్ ఆఫ్ ఆక్యుపేషనల్ డిసీజ్ ఇన్ అన్ ఇండస్ట్రీ ఇన్ సచ్ దట్ ద వర్క్మెన్ హ్యావ్ ఎ 20% ఛాన్స్ ఆఫ్ సఫరింగ్ ఫ్రమ్ ఇట్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ అవుట్ ఆఫ్ 6 వర్క్మెన్ 4 ఆర్ మోర్ విల్ కాంటాక్ట్ ద డిసీజ్? అంటే ఆక్యుపేషనల్ డిసీజ్ ద ఇన్సిడెన్స్. సో అంటే ఇండస్ట్రీలకు సంబంధించి ఒక ఏమంటారు ఆక్యుపేషనల్ డిసీజ్ అనేది ఈజ్ సచ్ దట్ ద వర్క్మెన్ హ్యావ్ ఏ వర్క్మెన్ అంటే అక్కడ పనిచేసే వర్క్మెన్స్కి హ్యావ్ ఏ 20% ఛాన్స్ ఆఫ్ సఫరింగ్ ఫ్రమ్ ఇట్. అంటే చెప్పాను కదా కంపారిజన్ అంటే ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఛాన్స్ ఆఫ్ ఫెయిల్యూర్. సో ఇక్కడ వర్క్మెన్స్కి 20% ఛాన్స్ ఉంది, 20% ఛాన్స్ ఆఫ్ సఫరింగ్ ఫ్రమ్ ఇట్. ఓకే, ఇన్సిడెన్స్ ఆఫ్ ఆక్యుపేషనల్ డిసీజ్. సో ఇక్కడ 20% ఛాన్స్ ఉంది. సో నేను బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా గుర్తుపట్టాలని చెప్పాను. సో ఇక్కడ వీళ్ళు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అని ఇవ్వలేదు. చూడండి మీరు, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ? ప్రాబబిలిటీ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ దట్ అవుట్ ద 6 వర్క్మెన్ 3 ఆర్ మోర్ విల్ కాంటాక్ట్ ద డిసీజ్. సో ఇది సో కాబట్టి ఇది మీనింగ్ ఏంటంటే సో ఎంత పర్సంటేజ్ ప్రాబబిలిటీ అంటే ఎంత పర్సంటేజ్ అవకాశం ఉంది ఇన్ పర్సంటేజ్ వైజ్గా 4 ఆర్ మోర్ విల్ కాంటాక్ట్ ద డిసీజ్. సో ఇది అనేది బైనామియల్ ఇవ్వలేదు వీళ్ళు. సో మనం ఎలా గుర్తుపట్టాలంటే కంపారిజన్ చేస్తారు. సో ఒక ప్రాబ్లం ఉంది, ఇంత పర్సంటేజ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, సో ఆ రకంగా వచ్చిందంటే బైనామియల్ అని అర్థం. సో ఇక్కడ బైనామియల్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా కంపారిజన్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఫెయిల్. అక్కడ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఏంటంటే 20%. ఏ సక్సెస్ ఆ యొక్క డిసీజ్ అనేది స్ప్రెడ్ ఎఫెక్ట్ అయ్యే పర్సంటేజ్. సో అది సో కాబట్టి సఫరింగ్ అయ్యే పర్సంటేజ్. సో ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. సో కాబట్టి పి అంటే వాళ్ళు ఆల్రెడీ ఇస్తారు వాళ్ళు. సో ఇదే 20% అంటే ఏంది 20 డివైడెడ్ బై 100 చేస్తే మనకు వచ్చేది 0.2. సో ఇది ఏంటంటే ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ లేదంటే ఛాన్స్ ఆఫ్ సఫరింగ్. సో ఇది కంపారిజన్ ఇస్తారు. ఈ సిచ్యువేషన్ ఉంది, సో ఇంత పర్సంటేజ్ అనేది ఏంది సఫరింగ్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదా ఇంత పర్సంటేజ్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ రకంగా ఇచ్చినప్పుడు ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ పి అది ఇది కాదు కానీ ఫస్ట్ దీనికి సంబంధించిన ఫార్ములా రాసుకుంటే ఒక ఐడియా వస్తుంది. ఫార్ములా ఏం చెప్పాను? పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు బైనామియల్ దిస్ ఈజ్ రాయాలి మీరు, దిస్ ఈజ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తున్నాం అని రాయాలి, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అని. ఓకే, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఫార్ములా వచ్చేసి ఏంది NCX PX QN-X గుర్తుపెట్టుకోమన్నారు. సో ఇక్కడ వచ్చినప్పుడు మనం రెండు చెప్పిన 2 మెథడ్స్ చెప్పాను. 1 మెథడ్ ఏమో PQ డైరెక్ట్ ఇస్తారని చెప్పాను, సెకండ్ మెథడ్ ఏమో మీను బట్టి చేసుకోవాలని చెప్పాను. సో ఇక్కడ మనకు 2 మెథడ్స్ చెప్పాను. ఇక్కడ వచ్చేసి PQ డైరెక్ట్ ఇస్తారు, అది 1 మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చేసి ఎక్స్ బార్ ఈక్వల్ టు NP, ఈ రకంగా P కనుక్కోవాలి. సో ఇక్కడ మనకు తెలియాల్సిన మ్యాటర్ ఏంటంటే వీళ్ళు డైరెక్ట్ ఇచ్చినారా P లేదంటే సమ్ మ్యాటర్ అనేది ఎక్స్ బార్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏమి ఇస్తారు, ఎక్స్ వాల్యూస్ F వాల్యూస్ ఇస్తారు. సో ఆ రకంగా ఇచ్చారా అనేది చూసుకోవాలి. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ డైరెక్ట్ ఇచ్చారు. సో ఏమన్నారు 20% ఛాన్స్ ఆఫ్ సఫరింగ్ అన్నారు. సో సక్సెస్ పర్సంటేజ్ అనేది ఆల్వేస్ P. అంటే సక్సెస్ పర్సంటేజ్ అంటే ఇంత సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది, 20% నిజంగా సఫర్ అయ్యే ఛాన్స్ ఉంది అనేదాన్ని P అంటారు. ఆల్రెడీ నేను ఇక్కడ సమ్లో కూడా రాయడం జరిగింది ప్రాబ్లంలో. ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఇన్ ఏ సింగిల్ ట్రయల్. సో సక్సెస్ పర్సంటేజ్, సో వాళ్ళు సక్సెస్ పర్సంటేజ్ ఇస్తారు అంటే 20% నిజంగా అంటే ఏమంటారు అయ్యే ఛాన్స్ ఉంది, సఫర్ అయ్యే ఛాన్స్ ఉంది సక్సెస్. సో కాబట్టి మన ఫార్ములా ఏంది ఫస్ట్ రాసుకోలేదు, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనుకున్నాం NCX PX QN-X. ఇది రాసుకున్నాక మనం ఫస్ట్ వాళ్ళు ఏం అడుగుతున్నారు అనేది చూడాలి. సో ఫస్ట్ అనేది వాళ్ళు ఇక్కడ మనకి ఏం కావాలో P కావాలా Q కావాలన్న. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు, P ఇచ్చారు. P అంటేనే పర్సంటేజ్ ఏంది సక్సెస్ పర్సంటేజ్. సో 20% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది, సఫర్ అయ్యే ఛాన్స్ ఉంది ఇన్ ఇండస్ట్రీలో అని. సో కాబట్టి P వచ్చింది అనుకో, Q అంటే ఆల్రెడీ ఏం చెప్పాను P వచ్చింది కాబట్టి Q కావాలి. Q అంటే ఏం చెప్పాను 1 - P అని చెప్పాను. సో 1 - 0.2 అంటే ఆటోమేటిక్గా ఏంటిది 0.8 Q. ఓకే, Q వచ్చేసి 0.8 అండ్
ఇవన్నీ నేను రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, మీరు ఆర్డర్ ప్రకారంగా రాసుకోండి. పీ తర్వాత క్యూ అని నెక్స్ట్ ఫార్ములా రాసుకోండి. సో ఇది సో పీ క్యూ వచ్చింది. సో పర్సంటేజ్ ఛాన్స్ ఏమో ఇంత ఉంది, సక్సెస్ నాట్ గెట్టింగ్ అంటే డిసీజ్ అసలు ఎఫెక్టివ్ కాదు అనేది ఇది. సో సక్సెస్ ఇది, ఫెయిల్యూర్ మీరు చెప్పేది తప్పని. సో ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఎందుకు ఉపయోగిస్తారు. సో ఇది ఫార్ములా. వీళ్ళు ఏమడుగుతున్నారు ఫస్ట్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ అవుట్ ఆఫ్ 6 వర్క్మెన్స్ 4 or more విల్ కాంటాక్ట్ ద డిసీజ్ అన్నారు. అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 4 ఇది చూడండి, వర్క్మెన్ 4. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ అవుట్ ఆఫ్ 6 వర్క్మెన్స్ అంటే అవుట్ ఆఫ్ 6 వర్క్మెన్ల నుంచి 4 or more విల్ కాంటాక్ట్ ద డిసీజ్ అన్నారు. అంటే మనకు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ప్రాబబిలిటీ అంటే ఇది పీ ఆఫ్ ఎక్స్. సో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, 4 or more అంటే గ్రేటర్ దాన్ 4 అంటే ఏంది ఈక్వల్ టు 4, మోర్ అంటే ఏంది గ్రేటర్ దాన్ 4 అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. సో ఈ ఎక్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. పీ ఆఫ్ ఎక్స్ అంటే ఇదే కదా ఫార్ములా. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ మనం ఏదైతే ఎంత శాతం ఉంది అంటే ఎక్స్ పర్సంటేజ్ ఏమంటున్నారంటే ఈక్వల్ టు 4. ఇదంటే ఈక్వల్ అంటే 4 or more అంటే 5, 6, 7. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. సో వీళ్ళు ఇక్కడ ఏమన్నారంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ అవుట్ ఆఫ్ 6 అంటే 6 వర్క్మెన్స్ నుంచి 4 or more అనేది డిసీజ్ అనేది ఉంటుంది, వీళ్ళు కాంటాక్ట్ ద డిసీజ్ అన్నారు. అంటే అర్థమైంది మనకు ఫస్ట్ 4 అనేది ఈక్వల్ టు 4 అవునా. అంటే 4 అనేది ఎస్ వర్క్మెన్ 4 నుంచి, మోర్ అంటే అర్థమైంది ప్లస్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5 అని, ప్లస్ మోర్ అంటే ఇంకా 6 కూడా వస్తుంది కదా ఇది. సో వీళ్ళు ఏమన్నారు వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ అవుట్ ఆఫ్ 6 నుంచి అన్నారు. సో అంటే 6కి ఎన్ చేయాల, ఎందుకంటే 6 నుంచి వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ అవుట్ ఆఫ్ 6 అంటే 6లో నుంచి వర్క్మెన్ 4 or more అంటే 6 వర్క్మెన్ల నుంచి 4 నుంచి 6 మధ్యలో అంటే ఒక 4, 5, 6% ఎఫెక్ట్ అవుతుంది అన్నారు. సో కాబట్టి 4 or more అన్నారు కాబట్టి 4 నుంచి మోర్ ఎంతవరకు రాసుకోవాలి, 6 అవుట్ ఆఫ్ 6 అన్నారు కాబట్టి 6కి ఎండ్ చేయాలి. ఓకే, ఈ ప్రాబబిలిటీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఫార్ములాస్ అనేది ఏంటంటే సింపుల్. వీళ్ళు ఏమన్నారంటే పీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 4 అంటే అర్థం ఏంటంటే పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4 అని రాయొచ్చు ఇది. సో పీ ఆఫ్ 4 ప్లస్ పీ ఆఫ్ 5 ప్లస్ పీ ఆఫ్ 6 సింపుల్గా చెప్పాలంటే అవునా. అంటే పీ ఆఫ్ 4 అంటే ఏంది, ఈ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములాలో అప్లై చేయాలి. సో ఫస్ట్ పీ ఆఫ్ 4 ఫైండ్ అవుట్ చేద్దాం. పీ ఆఫ్ 4 అంటే ఇదే ఫార్ములా కదా, ఎన్ అంటే ఇట్ మీన్స్ సో ఇక్కడ వచ్చేసి మనకు పీ ఆఫ్ 4 ఫైండ్ అవుట్ చేస్తాం, ఇది ఫార్ములా కదా. సో ఫార్ములాలో ఎన్ అంటే ఏంది, ఎన్ అంటే అవుట్ ఆఫ్ 6 నుంచి మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో 6 అనేది ఎన్ ఈక్వల్ టు 6 ఎందుకంటే అవుట్ ఆఫ్ 6 నుంచి 4 or more విల్ కాంటాక్ట్ ద డిసీజ్, ఎన్ ఈక్వల్ టు 6. సో 6 సి ఎక్స్ అంటే ఏంది పీ ఆఫ్ 4. సో ఇది 4 మనం 4ది కనుక్కుంటున్నాం కాబట్టి. సో పీ అంటే ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం కదా 0.2, ఎక్స్ అంటే ఇదే 4, క్యూ అంటే ఏంది 0.8. సో నెక్స్ట్ ఏంది ఎన్ మైనస్ ఎక్స్, ఎన్ అంటే ఏంది 6 మైనస్ ఎక్స్ అంటే 4. సో 6 మైనస్ 4. సో 6C4 0.24 అండ్ 0.82. సో ఈ రకంగా మనకు వచ్చింది. సో ఈ రకంగా వచ్చినాక మనం ఏం చేయాలంటే ఇదంటే ఆల్రెడీ ఫార్ములా చెప్పాను కదా. సో ఇదంటే 6C4 అంటే ఏం చెప్పాను ఫార్ములా, ఎన్సిఎక్స్ వస్తే ఫస్ట్ ఎన్ రాసుకోండి, తర్వాత ఈ ఎక్స్ రాసుకోండి, ఎన్ మైనస్ ఎక్స్ రాసుకోండి, ప్రతిదానికి ఫ్యాక్టోరియల్ పెట్టండి అని చెప్పిన. సో ఇది అంతే, 6 రాసుకోండి, 4 రాసుకోండి, 6 మైనస్ 4 రాసుకోండి, ప్రతిదానికి ఫ్యాక్టోరియల్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి ఎంత వస్తుంది, ఇది 6 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 4 ఫ్యాక్టోరియల్, 6 మైనస్ 4 2 ఫ్యాక్టోరియల్ వస్తుంది అవునా. ఇదంటే అర్థం ఏంటంటే 6 ఫ్యాక్టోరియల్ అంటే చూడండి, 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 నుంచి బ్యాక్ వెళ్ళాలి. సో 6 into 1 వరకు వెళ్ళాలి, 5, 3, 2, 1. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 4 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 into 3 into 2 into 1. ఓకే,
ఇక్కడ 4 రాయలేదు, 4 అదో 6 5 4 3 2 1 ఇక్కడ 4. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి 2 ఫ్యాక్టోరియల్ అంటే వెనకరికి వెళ్తే ఎంత 2 × 1 ఉంటుంది. సో ఈ రకంగా ఉన్నప్పుడు మనం ఇవి క్యాన్సిల్ చేస్తాం కదా. సో ఇక్కడ చూడండి 1 2 3 1 2 3 4 ఉంది, ఇక్కడ 1 2 3 4 ఉంది. సో ఇది క్యాన్సిల్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు ఇక్కడ మనకు మిగిలింది ఎంత ఇక్కడ 5 × 6 30 డివైడెడ్ బై 2 మిగిలింది. సో 30 డివైడెడ్ బై 2 అంటే ఎంత మనకు 15 వస్తుంది, అవునా. సో 15 ఇది వస్తుంది. సో ఈ 15 అనేది ఇక్కడ రాసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి 0.2 హోల్ టు ది పవర్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఎంత వస్తుంది అంటే 0.0016 వస్తుంది ఇంటూ 0.2 హోల్ స్క్వేర్ చేస్తే 0.64 వస్తుంది. సో ఈ 3ని మల్టిప్లై చేస్తే మనకు 0.01536 వస్తుంది ఈ రకంగా. నెక్స్ట్ ఇక్కడ మనం P/5 ఫైండ్ అవుట్ చేయాలి. P/5 అంటే n వాల్యూ సేమ్ 6, సి P/5 అంటే ఎక్స్ ప్లస్తో ఇప్పుడు 4 పెట్టుకొని చేసినాం, ఇక్కడ 5 పెట్టుకొని చేయాలి. సో 5 పెట్టుకుంటే 0.2 ఎక్స్ అనేది ఎంత మనకి ఇక్కడ 5. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 0.8 కామను, 6 కామన్ ఎన్ మైనస్ ఇక్కడ ఎక్స్ వచ్చేసి 5 వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు 6 సి 5 0.2 హోల్ టు ది పవర్ 5 అండ్ 0.8 6 మైనస్ 5 వచ్చేసి ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ 6 ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ చూడండి ఇది అనేది మనము ఎలా చేయాలి ఆటోమేటిక్గా. ఇది అనేది ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది కాబట్టి మీరు ఇక్కడనే కూడా చేయొచ్చు, ఇక్కడ రఫ్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. 6 అంటే ఫస్ట్ 6 మీద పెట్టుకోమన్నా ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఇది అనేది కింద 5 ఫ్యాక్టోరియల్ పెట్టుకోమన్నా. నెక్స్ట్ ఇవి రెండింటిని మైనస్ చేయమన్నా 6 మైనస్ 5 ఫ్యాక్టోరియల్ అని. సో ఇక్కడనే కూడా రాయొచ్చు 5 ఫ్యాక్టోరియల్, మళ్ళీ ఇదంతా రాయండి ఇలా. సో ఇక్కడ మీరు చూస్తే ఒకటి 5 ఫ్యాక్టోరియల్ అంటే ఇది ఒక్కసారి మీరు అంత ప్రాసెస్ కాకుండా 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 నుంచి రివర్స్ పోతుంది కదా. సో 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 నుంచి రివర్స్ పోతుంది కదా. 5 క్యాన్సిల్ అయితే ఇక్కడ 6 కదా మిగిలేది. అంటే ఇప్పుడు 6 నుంచి ఇక్కడ చూపిస్తున్న 6 × 5 × 4 × 3 × 2 × 1 పోతుంది. ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 × 4 × 3. సో ఇది క్యాన్సిల్ అయితే ఇక్కడ మిగిలేది 6 ఒకటే కదా. సో కాబట్టి డైరెక్ట్ ఇక్కడ నేను 6 రాసుకుంటున్నా డివైడెడ్ బై ఇక్కడ 6 మైనస్ 5 అంటే 1 ఫ్యాక్టోరియల్ అంటే 1కి రివర్స్ పోతే 1 కదా లాస్ట్, కాబట్టి ఇక్కడ 1 వస్తుంది. సో నెక్స్ట్ ఓకే ఈ రకంగా మీరు చేయాలా 0.8 1. సో ఇక్కడ మనకు 6 అండ్ 0.2 హోల్ టు ది పవర్ 5 అంటే మనకు 0.00032 ఇంటూ ఇది 0.8 వస్తుంది. సో వీటన్నిటిని మనం క్యాలిక్యులేషన్ చేస్తే 0.001536 వస్తుంది. ఇది వచ్చేసి P/5. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు P/6 వరకు కదా, ఎందుకంటే ఏమంటారు 4 ఆర్ మోర్ అన్నారు. సో 6 వరకు. సో P/6 అంటే ఏం లేదు, ఆల్రెడీ 6 సి ఇక్కడ వచ్చేసి ఎక్స్ ప్లేస్లో ఇప్పుడు మనం 6 పెట్టుకోవాలి అంతే. 0.2 నెక్స్ట్ ఏంది 0.8 ఇక్కడ ఏంది P/x కదా, ఎక్స్ అంటే మనకి అయితే ఇక్కడ n-x ఆల్రెడీ 6 ఉంది మైనస్ మళ్ళీ 6. సో ఇక్కడ 6 ఇది వచ్చేసి మనం ఒకటి ఆలోచించండి, ఇది వచ్చేసి ఏమైపోతుంది అంటే చూడండి 6 ఫ్యాక్టోరియల్ మళ్ళీ కింద వచ్చేసి ఏమొస్తుంది అంటే మనకు ఇక్కడ కింద వచ్చేసి ఇది కిందిది రాయమన్నారు కదా. సో 6 మైనస్ 6 అంటే 0 ఫ్యాక్టోరియల్ అవుతుంది కదా. సో డైరెక్ట్ 0 ఫ్యాక్టోరియల్ అయ్యండి. ఇక్కడ వచ్చేసి 0.26 ఇక్కడ వచ్చేసి 0.8 ఇక్కడ వచ్చేసి మనకు 6 మైనస్ 6 అంటే 0 అవుతుంది. ఓకే ఈ రకంగా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఈ 6 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది, అవునా. ఇప్పుడు 0 ఫ్యాక్టోరియల్ అంటే ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, 0 ఫ్యాక్టోరియల్ అంటే 0 కాదు, 0 ఫ్యాక్టోరియల్ అంటే 1, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. 0 ఫ్యాక్టోరియల్ అంటే 1. సో ఈ రకంగా సేమ్ వచ్చినాయంటే అర్థం ఏంటిదంటే 1 అని డైరెక్ట్ కూడా రాయొచ్చు, ఎందుకంటే ప్రాసెస్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. సో అది గుర్తుపెట్టుకోండి. 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 డివైడెడ్ బై 1 ఓకే 0.26. సో 0.8 హోల్ టు ది పవర్ 0 అంటే ఇది కూడా 0.8 హోల్ టు ది పవర్ 0 అంటే కూడా 1, అది గుర్తుపెట్టుకోండి. 0.8 హోల్ టు ది పవర్ 0 అంటే 0 అనుకోకండి, అది 1, అదొకటి గుర్తుపెట్టుకోండి. 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 అండ్ 0.8 హోల్ టు ది పవర్ 0 అంటే కూడా 1 వస్తుంది. సో కాబట్టి మనకి ఇంక ఇక్కడ ఏమున్నాయి 1/1 అంటే 1 కదా. సో 0.2 హోల్ టు ది పవర్ 6 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 0.00064 ఇంటూ
ఇది 1. సో మొత్తానికి మనకి ఏమొస్తుందంటే ఇక్కడ 0.000064 వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. 0 ఫ్యాక్టోరియల్ అంటే 1, 0.8 హోల్ టు ది పవర్ ఏ జీరో అయినా ఆటోమేటిక్గా 1 వస్తుంది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా, మనకి ఏంటిది P4 + P5 + P6. సో ఇక్కడ నేను రఫ్గా రాస్తున్నా, ఇంకో పేజీలో రాయాలి మీరు. సో మీకు మీకు అవేర్నెస్ ఎలా చేస్తారు అనేది అంతా చెప్తున్నా. సో P4 అంటే ఎంత, 0.01536 ప్లస్ నెక్స్ట్ ఏంటి P5 ఎంత వచ్చింది మనకు 0.001536 వచ్చింది. అది ప్లస్ ఇది 0.000064. సో ఈ 3ని ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 0.0169 వస్తుంది. ఇదే వాళ్ళు అడిగిన ఆన్సర్. సో వాళ్ళు ఏమడిగినారంటే మొత్తానికి అవుట్ ఆఫ్ 6 అంటే ఏంటంటే టోటల్ 6 ఉన్నారు. సో n = 6 అన్నారు, అందులో 4 ఆర్ మోర్ అన్నారు. అంటే 4 అంటే ఇది = 4, మోర్ అంటే ఇది. సో ఇది కనుక్కోమన్నారు. సో ఇదంటే ఏంది 4, 5, 6 ఉంటుంది. 4, 5, 6 ఎక్స్ వాల్యూస్ తీసుకొని బై యూజింగ్ n PQతో మనం ఫైండ్ అవుట్ చేయాలి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఆ 3 వాల్యూస్ వచ్చినాక యాడ్ చేస్తే మనకి ఇది వస్తుంది. అండ్ ఇంకో సమ్ చూద్దాం. ఫిట్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఎక్స్ ఇచ్చారు, ఎఫ్ ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఫిట్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అని డైరెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ పీక్యూ వాల్యూస్ ఇచ్చినారా, సో ఇవ్వలేదు. సో ఇందాకనేమో పీక్యూ వాల్యూస్ ఇచ్చినారు. సో అది మన ప్రొసీజర్. అంటే పీక్యూ వాల్యూస్ ఇవ్వలేదు కాబట్టి ఆల్రెడీ ఇలా ఉన్నప్పుడు ఫార్ములా ఏం చెప్పాను, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్ బార్ = NP, ఎక్స్ బార్ డివైడెడ్ బై n చేస్తే P వస్తుంది. సో ఇంకా నెక్స్ట్ P వచ్చినాక Q ఎలా వస్తుంది, 1 - P చేస్తే వాల్యూ వస్తుంది. ఈ ప్రొసీజర్ ఫాలో కావాలి. డైరెక్ట్ ఇస్తే PQ అది, ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఈ ప్రొసీజర్ ఫాలో కావాలి. సో ఫస్ట్ మనము PQ ఫైండ్ అవుట్ చేద్దాం, తర్వాత ఇది ఎలా సాల్వ్ చేయాలనే తర్వాత చెప్తా. సో ఫస్ట్ మనకి ఎక్స్ ఇచ్చారు, ఎఫ్ ఇచ్చారు. సో అంటే అర్థమైంది ఫార్ములా ఎక్స్ బార్ సమ్మేషన్ ఎఫ్ఎక్స్ డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్. సో ఎక్స్ బార్ ఫార్ములా సమ్మేషన్ ఎఫ్ఎక్స్ డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్. సో ఇది క్యాలిక్యులేట్ చేయాలి. మనకి ఎక్స్ ఇచ్చారు, ఎఫ్ ఇచ్చారు. సో ఎక్స్ వాల్యూస్ 0, 1, 2, 3, 4, 5, 6, 7 ఇచ్చారు. ఇక్కడేమో 7, 6, 19, 35, 30, 23, 7, 1 ఇచ్చారు. సో మన ఫార్ములా ఏంటి, ఎఫ్ని ఎక్స్ని మల్టిప్లై చేయాలి. చేస్తే మనకు 0 అండ్ 6, ఇవి 2 38, 105, 120, 115, 42, 7 వస్తుంది. వీటిని సమ్మేషన్ ఎఫెక్ట్స్. సో వీటిని యాడ్ చేస్తే 433 వస్తుంది. సో వీటిని యాడ్ చేస్తే మనకు వచ్చేసి 128 వస్తుంది. సో ఎక్స్ బార్ ఫార్ములా ఏంది, సమ్మేషన్ ఎఫెక్ట్స్ డివైడెడ్ బై సమ్మేషన్ ఎఫ్. సో 433 డివైడెడ్ బై 128 చేస్తే 3.38 వస్తుంది. సో మన ఫార్ములా ఏంది, P ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్స్ బార్ డివైడెడ్ బై n. సో ఎక్స్ బార్ డివైడెడ్ బై n అంటే 3.38 అండ్ డివైడెడ్ బై n. అంటే ఇక్కడ ఫార్ములా ఏంది, సో ఎక్స్ ఎఫ్ రెండు ఇచ్చినారు కాబట్టి సో n అంటే ఫార్ములా వచ్చేసి సమ్మేషన్ ఎఫ్. ఇది డిస్క్రీట్ సిరీస్లో మనం ఇదే తీసుకుంటాం కదా. సో ఇది 128. సో నెక్స్ట్ వచ్చేసి 3.38 సారీ n వచ్చేసి ఇది కాదు, సమ్మేషన్ ఎఫ్ కాదు, n ఇది స్మాల్ n. ఇక్కడ ఫార్ములా ఇదంటే బిగ్ n అని అర్థం. సో ఇక్కడ మనకు స్మాల్ n అన్నారు. సో స్మాల్ n అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూస్ ఇచ్చారు కదా. సో బిగ్ n స్మాల్ n అనేది చూసుకోవాలా. ఇదొకటి బై మిస్టేక్ రాశాను. సో ఇక్కడ స్మాల్ n కాబట్టి స్మాల్ n అంటే ఏంది 1, 2, 3, 4, 5, 6, 7. సో ఇక్కడ మనము స్మాల్ n వాల్యూ వచ్చేసి ఈ రకంగా కౌంట్ చేసి తీసుకోదు. కౌంట్ చేసుకుంటే ఇక్కడ నుంచి మనకి ఎంత వస్తుంది, 1, 2, 3, 4, 5, 6, 7, 8 వస్తుంది. సో స్మాల్ n వాల్యూ అంటే మనం ఇండివిజువల్ సిరీస్తో అయినా ఇండివిజువల్ సిరీస్లో మనం స్మాల్ n అంటే ఏం చేసినా వీటిని కౌంట్ చేస్తే మనకి 8 వస్తుందని 8 తీసుకున్నాము. సో అది అనేది ఇక్కడ వర్కౌట్ కాదు, ఇది ప్రాబబిలిటీ. సో కాబట్టి లాస్ట్ ఏ వాల్యూ ఉంటే అది nగా కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ లాస్ట్ ఎక్స్ వాల్యూస్లో లాస్ట్ వాల్యూ ఎంత ఉంది, 7 ఉంది. సో అది అనేది n అవుతుంది, కౌంట్ చేసి తీసుకోవద్దు. సో ఇది 3.38 డివైడెడ్ బై 7. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు 0.48 వస్తుంది. దిస్ ఈజ్ P వాల్యూ. సో నెక్స్ట్ Q వాల్యూ ఎలా వస్తుంది, 1 - P. సో 1 - 0.48 చేస్తే మనకు 0.52 Q వాల్యూ వస్తుంది. ఇదేమో P వాల్యూ అండ్ ఇది Q వాల్యూ. సో వాళ్ళు
ప్రాబ్లంలో డైరెక్ట్ పీక్యూలు ఇస్తే నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి ఎన్సీఎక్స్ పిఎక్స్ క్యూఎన్-ఎక్స్కి వెళ్తాం. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు పీలు క్యూలో డైరెక్ట్గా ఇవ్వలేదు, సమ్ డేటా ఇచ్చారు. సో ఈ డేటాను సాల్వ్ చేసుకొని పీక్యూ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ రకంగా డేటా ఇచ్చినప్పుడు ఫార్ములా ఏం చెప్పాను, ఎన్నుని ఇంటూ చేయాలి ప్రాబ్లంకి అని చెప్పాను. సో ఈ రకంగా మనం పీలు క్యూలు మనం ఫైండ్ అవుట్ చేస్తాం కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి ఇక్కడ సమ్లో ఏమి ఇచ్చారు, ఓన్లీ డేటా ఇంతనే ఇచ్చినారు. సో ఎక్స్ ఇచ్చారు, ఎఫ్ ఇచ్చారు. ఇక్కడేమో కండిషన్ ఇచ్చినారు, ఏ విన్ ఆల్ ద గేమ్స్, లేదంటే వర్క్ మెన్స్ 4 ఆర్ మోరు ఆ రకంగా ఇచ్చినారు. అప్పుడు మనం ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అని ఇక్కడ వచ్చేసి ఈ సిచ్యువేషన్స్ తగ్గినట్టు మనము సాల్వ్ చేసుకున్నాం. ఇక్కడ వాళ్ళు అట్లా ఏమి ఇవ్వలేదు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇచ్చినారు. సో ఎక్స్ ఎఫ్ ఇచ్చారు, వీటిని యూజ్ చేసుకొని డైరెక్ట్ పీక్యూ ఇవ్వలేదు కాబట్టి వీటిని యూజ్ చేసుకొని పీలు క్యూలు ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఎన్సీఎక్స్ పిఎక్స్ క్యూఎన్-ఎక్స్ ఫార్ములా ఇచ్చేసి ఏం చేయాలంటే వాళ్ళు మనకు డేటా ఏమి అంటే కండిషన్ అనేది ఏమి ఇవ్వలేదు వాళ్ళు. సో మనకు ఆ రకంగా అయినప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్స్ ఈక్వల్ టు 0 పెట్టుకొని చేయాలి. ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడేమో మనము ఏం చేస్తాం, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అని ఏం చేసినాం, ఏమంటారు P4 P5 P6 చేసినాం. ఇక్కడ మాత్రం మనకు అక్కడ కండిషన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇటువంటి సిచ్యువేషన్లో ఎక్స్ ఈక్వల్ టు 0 అనుకొని ఫార్ములాలో అప్లై చేయాలి. ఎక్స్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈక్వల్ టు 2, ఎక్స్ ఈక్వల్ టు 3, ఎక్స్ ఈక్వల్ టు 4, ఎక్స్ ఈక్వల్ టు 5, ఎక్స్ ఈక్వల్ టు 6, ఎక్స్ ఈక్వల్ టు 7. సో ఈ రకంగా చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ నుంచి చేస్తున్నాను. సో మీరు ఇది పీక్యూలు క్యాలిక్యులేట్ చేశాక నెక్స్ట్ కింద నుంచి చేయండి. మీకు అర్థం కావడానికి నేను రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. ఫస్ట్ ఫార్ములా రాసుకోవాలి, బైనామియల్ ఫార్ములా ఏంది, ఎన్సీఎక్స్ పిఎక్స్ క్యూఎన్-ఎక్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎక్స్ ప్లేస్లో 0 పెట్టుకోవాలి. తర్వాత 1 2 3 ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఎన్నైతే ఇచ్చారో ఆ వాల్యూస్ అన్నీ అప్లై చేసుకోవాలి ఫార్ములాలో. సో ఎక్స్ వాల్యూస్, సో ఇక్కడ మనకు ఎన్. సో ఎన్ అంటే ఏం చెప్పినాను, కౌంట్ చేసి తీసుకోమని చెప్పలేదు. లాస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దట్ ఈస్ ఎన్ వాల్యూ. సో 7 CX 0 P ఫైండ్ అవుట్ చేసాం కదా, ఎంత వచ్చింది, 0.48 వచ్చింది. ఓకే, 0 Q మీన్స్ 0.52, 7 మైనస్ 0. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే 7C0. ఇది 0.48 హోల్ టు ది పవర్ 0 అంటే 1 అని కన్సిడర్ చేయమన్నాను. ఇక్కడ 0.52 7. సో ఇది సాల్వ్ చేయాలా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఇట్లా 7C0 వస్తే కూడా వాల్యూ 1 అవుతుంది. మీరు కావాలంటే చేయాలంటే చేసుకోవచ్చు. చేసుకుంటే ఏమొస్తుంది, 7C0 అంటే ఏంది, ఇది అనేది మీద రాసుకోమన్నా కదా, ఇది కింద రాసుకోమన్నా. నెక్స్ట్ ఈ డిఫరెన్స్ ఎంత, 7 ఫ్యాక్టోరియల్. సో ఇది క్యాన్సిల్ చేస్తే అప్పుడు 7 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 డివైడెడ్ బై 1 ఎంత, 1. సో 0.52 హోల్ టు ది పవర్ 7. 0.52 హోల్ టు ది పవర్ 7 మీన్స్ 0.01. సో ఇవి రెండు 1 కదా. సో 1 × 1 1, 1 × 0.52 హోల్ టు ది పవర్ 7 అంటే 0.52 హోల్ టు ది పవర్ 7 వస్తుంది. 0.52 హోల్ టు ది పవర్ 7 అంటే 0.01 వస్తుంది. సో ఇది P0 ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి మనం మళ్ళీ ఎక్స్ వాల్యూ 1గా చేసుకోవాలి. సో సేమ్ యాస్టీజ్ ఎన్ వాల్యూ పీ వాల్యూ క్యూ వాల్యూ సేమ్, ఓన్లీ ఎక్స్ ప్లేస్లో వచ్చేసి 1 చేసుకోవాలి. సో 7C1 0.48 హోల్ టు ది పవర్ 1 0.52 7 మైనస్ 1. సో ఈ రకం చేస్తే మనకు 7C1 0.48 ఇక్కడ 0.52 హోల్ టు ది పవర్ 6 వస్తుంది. సో మనం నెక్స్ట్ వచ్చేసి ఇది 7C1 చేయండి, మీరు చేస్తే ఎంత వస్తుంది అంటే 7 వస్తుంది. సో ఈ రకంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, NC0 అంటే మనకు 1 వస్తుంది, NC1 అంటే n వస్తుంది. సో ఇవన్నీ మీరు చేస్తే మీకు ఎక్కువ టైం అవుతుంది కదా. 7 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 1 ఫ్యాక్టోరియల్ అండ్ 7 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ చేయాలా. సో 7 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 1 ఫ్యాక్టోరియల్ 6 ఫ్యాక్టోరియల్ వస్తుంది. సో మనము అదంతా ప్రాసెస్ చేయాలంటే చేయొచ్చు, కానీ గుర్తుపెట్టుకొని NC0 అంటే మనకు ఆన్సర్ 1 వస్తుంది. NC1 అంటే ఇది ఏదైనా సరే వాల్యూ NC కింద 1 రావాలంతే. సో ఆ రకంగా వస్తే మనకు n వస్తుంది. సో n is 7. సో ఈ నెక్స్ట్ వచ్చేసి 0.48, నెక్స్ట్ 0.52 హోల్ టు ది పవర్ 6. సో ఈ ఈక్వేషన్ మొత్తం సాల్వ్ చేయండి, చేస్తే 0.064 వస్తుంది. ఇది P1. ఆ రకంగా మీరు P2 చేయండి, అండ్ P3 అండ్ P4 P5
నెక్స్ట్ P6, సో నెక్స్ట్ P7. ఈ రకంగా మీరు సాల్వ్ చేయండి. చేస్తే వాల్యూస్ ఎంత వస్తాయంటే P2కి వచ్చేసి P2 వాల్యూ వచ్చేసి మీరు చేయండి, చేస్తే 0.184 వస్తుంది. అండ్ P3 వాల్యూ వచ్చేసి 0.281 వస్తుంది. అండ్ P4 వాల్యూ వచ్చేసి 0.14. ఇవన్నీ క్యాలిక్యులేషన్ ఉంటుంది కాబట్టి మీరు స్పీడ్గా చేయడానికి ట్రై చేయండి ఎగ్జామ్లో కూడా. ఇక్కడ 0.26 వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 0.147 వస్తుంది. ఇక్కడ వచ్చేసి 0.044 వస్తుంది. అండ్ ఈ లాస్ట్ వన్ వచ్చేసి 0.006 వస్తుంది. ఈ రకంగా సేమ్ యాజ్ ఈజ్ PQN వాల్యూస్ సేమ్, ఓన్లీ ఎక్స్ ప్లేస్లో 1 పెట్టుకొని చేసినాం కదా. ఇక్కడ 2, 3, 4, 5, 6, 7 పెట్టుకొని చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఈ ప్రొసీజర్ అనేది సేమ్ ఉంటుంది. ఇక 7C1 వస్తే ఇక 7C2 వచ్చినప్పుడు సేమ్ ప్రొసీజర్. 7C2 అంటే ఏం చేస్తారు మనము 7C2 అంటే ఎట్లా వేయాలి, 7 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్, 7 - 2 అంటే 5 ఫ్యాక్టోరియల్ వస్తుంది. సో అప్పుడు ఏమొస్తుంది మనకు 7 ఫ్యాక్టోరియల్ అంటే 7 × 6 సో ఈ రకంగా మీరు 5 × 4 × 3 × 2 × 1 అని చేసుకోవాలా. అండ్ డివైడ్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 × 1, ఇది 1 పార్ట్. సో 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 × 4 × 3 × 2 × 1 వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇక్కడ 1, 2, 3, 4, 5 1, 2, 3, 4, 5 ఇది క్యాన్సిల్ చేస్తారు. ఇక్కడ ఎంత వస్తుంది మనకు 7, 6 = 42. సో 42 డివైడెడ్ బై 2. సో క్యాలిక్యులేషన్ 42 డివైడెడ్ బై 2 మనకు క్యాలిక్యులేటర్ తీసుకొని వెళ్ళే అవకాశం ఉంది. సో ఎగ్జామ్కి క్యాలిక్యులేషన్ చేస్తే మీకు వాల్యూ వస్తుంది. ఆ రకంగా నెక్స్ట్ 3 చేసేటప్పుడు ఎక్స్ వాల్యూ 3, నెక్స్ట్ 4, 5. సో ఈ రకంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. వీటి గురించి చెప్తున్నా. 7C1 నెక్స్ట్ 7C2 వస్తుంది, నెక్స్ట్ 7C3 వస్తుంది. సో ఆ రకంగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ అండ్ నెక్స్ట్ PQలు కూడా వాల్యూస్ని కూడా సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఈ వాల్యూస్ వస్తాయి. నేను ఏం చెప్పినాను, ఫార్ములా వచ్చేసి PQలు డైరెక్ట్ వాళ్ళు ప్రాబ్లంలో ఇస్తే అదొక ప్రొసీజర్ అని చెప్పిన. ఇది PQలు డైరెక్ట్ ప్రాబ్లంలో ఇవ్వలేదు, సమ్ డేటా ఇచ్చినారు, మనం ఫైండ్ అవుట్ చేసాం. ఈ రకంగా సో మనకి ఈ రకంగా XF వాల్యూస్ ఇచ్చినప్పుడు సో మనకు PQ డైరెక్ట్ ఇచ్చినప్పుడు మనం n అనేది మల్టిప్లై చేయము. డైరెక్ట్ ఫార్ములా NCX PX QN - 6. సో ఈ రకంగా మనకు డేటా ఇచ్చినప్పుడు మనం PQ వాల్యూస్ వీటిని యూజ్ చేసి PQ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో నెక్స్ట్ P0, P1, P2, P3 అట్లా 7 వరకు వాళ్ళు ఎంత డేట్ ఇస్తే అంతవరకు మనం ఫార్ములా యూజ్ చేసి ఆ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆ రకంగా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేశాక ఆ వాల్యూస్కి P0 వాల్యూకి P1, P2 ఈ వాల్యూస్కి n అనేది మల్టిప్లై చేయాలి. సో n అంటే స్మాల్ n కాదు, బిగ్ n మల్టిప్లై చేయాలి. బిగ్ n అంటే ఏంది, స్మాల్ n అంటే ఇది 7 వస్తుంది. సో బిగ్ n అంటే ఏంటంటే ఫ్రీక్వెన్సీస్ని యాడ్ చేశాక వచ్చిన వాల్యూ బిగ్ n. సో అంటే ఇది n వచ్చేసి 128. ఈచ్ వాల్యూ అంటే మనము ఈచ్ వాల్యూ 0కి అంటే P0 ఫైండ్ అవుట్ చేస్తాం కదా దీనికి. అండ్ ఈ రకంగా ఈచ్ వాల్యూకి మనం n అనేది మల్టిప్లై చేస్తాం. ఎప్పుడు అంటే PQ డైరెక్ట్ ఇవ్వకుండా ఈ రకంగా సమ్ డేటా ఇచ్చి PQ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఆ n అనేది మల్టిప్లై చేస్తాం వచ్చిన వాల్యూస్కి. సో ఈ రకం P0 మనకి ఎంత వచ్చింది, 0.01 వచ్చింది. ఇంటూ 128 చేయాలి. మీరు డైరెక్ట్ ఇక్కడ కూడా చేయొచ్చు ఇంటూ 128 అని, లేదంటే సో ఈ రకంగా ఈ రకం కూడా చేయొచ్చు. 0 to 7 వరకు P(x) వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా. P(x) అంటే ఇది, ఇక్కడ x ఏంది, P(0) అంటే ఇది, P(1) అంటే ఇది, అని P(2) అంటే ఈ రకంగా వాల్యూస్ వచ్చాయి కదా. సో ఈ వాల్యూస్కి ఏం మల్టిప్లై చేయమన్నా ప్రతిదానికి ఇంటూ 128. సో మీరు సమ్ చేసేటప్పుడే ఆన్సర్ వచ్చినప్పుడు ఈ రకంగా వస్తుంది కదా P(g) ఇంటూ 128 అని డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో లేదంటే ఆ వచ్చిన వాల్యూస్ ఇక్కడ 7 వరకు రాసుకొని ఒక టేబుల్ ఫార్మాట్లో ఈచ్ వాల్యూకి 128 మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకి ఈ వాల్యూస్ వస్తాయి. ఈ వాల్యూస్ని యాడ్ చేస్తే మనకు బిగ్ ఎన్ రావాలి. బిగ్ ఎన్ అంటే సమ్మేషన్ ఎఫ్ రావాలి. ఈ వాల్యూస్ యాడ్ చేస్తే మనకు 127.5 వచ్చింది. అంటే 127.5 అంటే అప్రాక్సిమేట్లీ 128. సో మనం చేసిన ఆన్సర్ కరెక్టా అనేది ఎలా తెలుస్తుందంటే ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ని యాడ్ చేస్తే మనకు 128 వచ్చింది. సో మనము చేసిన సమ్ P(x) వాల్యూస్కి 128 ఈచ్ వాల్యూకి మల్టిప్లై చేస్తే మనకు వచ్చిన ఈ వాల్యూస్ని యాడ్ చేస్తే
మనకు 128 రావాలి. అప్పుడు సేమ్ ఇవనేది ఫ్రీక్వెన్సీస్ అంటే వాళ్ళు ఇచ్చిన డేటా ఫ్రీక్వెన్సీస్. ఇవి మనం ఏమంటారు ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ ఇవి. సో కాబట్టి ఇది p(x) అంటే ప్రాబబిలిటీ, ఇది f(x) అంటే మనము ఏమంటారు మనము 0కి 1కి ఇవి క్యాలిక్యులేట్ చేసిన వీటిని ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ అంటారు. మనం ఫైండ్ అవుట్ చేసినాం, ఎక్స్పెక్ట్ చేసినాం ఈ ఫ్రీక్వెన్సీస్ వస్తాయి p(x) = 0 అంటే. సో ఈ రకంగా ఏదో వాళ్ళు కూడా డయాగ్రామ్ అనేది టెక్స్ట్ బుక్లో ఈ రకంగా ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా మీరు చేయొచ్చు. లేదంటే డైరెక్ట్ p(0) క్యాలిక్యులేట్ చేసేటప్పుడే ఇంటూ 128 చేసిన వాల్యూస్ వస్తాయి. లాస్ట్కి ఏమని రాస్తారు అనుకో అప్పుడు. సో అప్పుడు p(0) నెక్స్ట్ వచ్చేసి అప్పుడు ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ కదా f(x) = p(0) + p(1) + p(2). సో ఈ రకం లాస్ట్ వరకు p(7) వరకు చేస్తారు. సో అక్కడ ఇంటూ n చేసేసి ఉంటారు కదా ఆల్రెడీ. చేసినప్పుడు ఆ వాల్యూస్ అవన్నీ ఇక్కడ రాసుకొని సో లాస్ట్కి = 127.5 అంటే 128 వచ్చిందని ఈ రకంగా చూపించేసినా అయిపోతుంది. లేదంటే ఈ రకంగా కూడా చేయొచ్చు. అండ్ ఇది కూడా ప్రాబబిలిటీ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన సమ్మె ఒకసారి చూద్దాం. 10 unbiased coins are tossed simultaneously. Find the probability of obtaining exactly 6 heads, at least 8 heads, no head, at least 1 head, no more than 3 heads, at least 4 heads. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారంటే PQ వాల్యూస్ డైరెక్ట్ ఇచ్చినారంటే డైరెక్ట్ ఇచ్చినారు. ఎందుకంటే 10 కాయిన్స్. సో ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే n వాల్యూ ఖచ్చితంగా ఇస్తారు. అంటే మనం ఎన్ని కాయిన్స్ యూజ్ చేసినారు అనేది ఇక్కడ. సో ఎన్ని నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎన్ని కాయిన్స్ అనేది వాళ్ళు డైరెక్ట్ ఇస్తారు. సో ఇక్కడ వచ్చేసి ఇది కౌంటబుల్ ఫార్మాట్లో ఉంటుంది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి కౌంటబుల్ ఫార్మాట్లో ఉండదు, ఇన్ఫినిట్ వాల్యూస్ ఇస్తారు. సో ఇక్కడ మనకి లిమిటెడ్ వాల్యూస్ ఎన్ని 10 టైమ్స్ ఏమంటారు కాయిన్ అనేది టాస్ చేసినారు సైమల్టేనియస్లీ. సో n = 10. సో 10 టైమ్స్ ఇందులో చూడండి కాయిన్స్ టాస్ సైమల్టేనియస్లీ అన్నారు. సో ఒక కాయిన్కి ఏముంటుంది హెడ్ ఉంటుంది, టెయిల్ ఉంటుంది. సో ఇప్పుడు కాయిన్ అనేది టాస్ చేస్తే ఇది అనేది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా తెలుస్తుంది అంటే ఒక కాయిన్ అనేది టాస్ చేస్తే సక్సెస్ పర్సంటేజ్ ఉంటుంది, ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఉంది. అంటే మనం అనుకున్నట్టు హెడ్ పడితే సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ అంటే ఏంది టెయిల్ పడితే ఫెయిల్యూర్ ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది కాయిన్ వచ్చేసి హెడ్ పడవచ్చు, టెయిల్ పడవచ్చు. అంటే మనం అనుకున్నది జరగవచ్చు, లేదంటే ఫెయిల్ కూడా కావచ్చు. సో ఇది అనేది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ చూడండి PQ వాల్యూస్ ఎలా ఫైండ్ చేస్తారంటే హెడ్ టెయిల్ రెండు ఉంటాయి. సో సక్సెస్ పర్సంటేజ్ అంటే /2 హెడ్ టెయిల్ ఉంటుంది కాబట్టి /2. సో P అంటే ఒకటే పడుతుంది కదా సక్సెస్ పర్సంటేజ్. Q అంటే కూడా 1. సో 1/2 అనేది PQ వాల్యూస్. అండ్ n = 10 ఇచ్చారు. ఎందుకంటే 2 హెడ్ టెయిల్ ఉంటుంది, అందులో P అనేది ఏదో ఒక్కటే పడుతుంది కదా. సో సక్సెస్ పర్సంటేజ్ అంటే 1/2. ఫెయిల్యూర్ అయితే కూడా ఏమంటారు సో మనం అనుకున్నది జరగకపోవచ్చు. అంటే హెడ్ అనుకున్నాం అనుకో, సో టెయిల్ పడిందంటే ఫెయిల్యూర్ పర్సంటేజ్ కూడా ఒక్కటే పడుతుంది ఏదో ఒకటి. సో /2 2 ఆప్షన్లు హెడ్ టెయిల్లో. సో 1/2 ఈక్వల్ పోర్షన్ ఉంటుంది సక్సెస్కి అండ్ ఫెయిల్యూర్కి. సో 1/2 PQ అండ్ n = 10. సో నెక్స్ట్ వీళ్ళు ఏమన్నారంటే సో మన ఫార్ములా ఏంది NCX PX QN - X. సో మనకు P తెలుసు, Q తెలుసు, 1/2 n అంటే ఏంది 10. సో వీళ్ళు ఇక్కడ ఫార్మాట్ ఏమి ఇచ్చినారంటే ఎగ్జాక్ట్లీ 6 heads అన్నారు. సో ఎగ్జాక్ట్లీ 6 heads అంటే ఏంటంటే x = 6 అని అర్థం. సో మనము ఈ x ప్లేస్లో 6 పెట్టి ఇంకా n అనేది 10 PQ వాల్యూస్ వచ్చి చేయండి. నెక్స్ట్ వచ్చేసి అట్లీస్ట్ 8 heads అన్నారు. సో అట్లీస్ట్ 8 heads అంటే లీస్ట్ 8. సో నెంబర్ ఎంత మనకు 10. సో 10 వరకు ట్రై చేయొచ్చు అని. సో వీళ్ళు ఏమన్నారు అట్లీస్ట్ 8 అన్నారు. అట్లీస్ట్ 8 heads అంటే మినిమం 8 ఉండాలి, మ్యాక్సిమం 10 వరకు ఉండొచ్చు. అంటే అర్థమైంది P(8) + P(9) + P(10) వరకు చేయాలా. ఓకే, P(8) ఫైండ్ అవుట్ చేయాలా అండ్ P(9) ఫైండ్ అవుట్ చేయాలా. అంటే x ప్లేస్లో P(8) పెట్టుకోవాలి, P(9) పెట్టుకోవాలి అండ్ P(10) పెట్టుకొని చేయాలి. సో వచ్చిన వాల్యూస్ని యాడ్ చేస్తే మనకి ఇది అట్లీస్ట్ 8 heads వస్తుంది. సో నో హెడ్ అంట, అసలు హెడ్డే పడదంట. సో అప్పుడు ఏమొస్తుందంటే నో హెడ్ అంటే అర్థమైంది అసలు 1 టైం కూడా హెడ్ అనేది పడదు అని అర్థం. అంటే అర్థమైంది P(x) = 0 అని అర్థం. సో x ప్లేస్లో 0 పెట్టుకుంటే మనకు నో హెడ్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి అట్లీస్ట్ 1 head అంట, అంటే లీస్ట్ 1 head పడుతుంది అన్నారు. సో లీస్ట్ 1 head పడుతుంది అంటే అర్థమైంది లీస్ట్ 1 head
అట్లీస్ట్ అన్నారు. అంటే అట్లీస్ట్ అంటే అర్థం ఏంటంటే అట్లీస్ట్ 8 అంటే 8, 9, 10 అట్లీస్ట్ 1 హెడ్ అంటే 1, 2, 3, 4 అని అట్లా 10 వరకు చేయాలి. ఇది చాలా ఎక్కువ అయిపోతుంది. అంటే చూడండి 1 + 2 అట్లా 10 వరకు చేయాలంటే మనకి ఎగ్జామ్లో అంత టైం లేదు. సో అప్పుడు ఏం చేయాలంటే 1 - P(x) 0 చేస్తే మనకు అట్లీస్ట్ 1 హెడ్ వస్తుంది. సో 1 కంటే ఏమంటారు ముందు ఉన్నది ఏంది 0 కదా. సో 1 అనేది మనకి ఏం తెలియదు కాబట్టి ఆన్సర్ 1లో నుంచి 0 మైనస్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. సో మనం P(x) 0 నో హెడ్ ఇది ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి ఆల్రెడీ మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఆన్సర్ అనేది ఇక్కడ పెట్టి 1 - ఆ నో హెడ్ ఆన్సర్ అనేది ఇక్కడ పెడితే మనకు వచ్చేస్తుంది అట్లీస్ట్ 1 హెడ్. ఓకే, నెక్స్ట్ నో మోర్ దాన్ 3 హెడ్స్ అన్నారు. నో మోర్ దాన్ 3 హెడ్స్ అంటే అర్థమైంది నో మోర్ దాన్ 3 హెడ్స్ అంటే నో మోర్ దాన్ 3 హెడ్స్ అంటే 3 హెడ్స్కి మించి పడదు అని అంటున్నారు. అంటే అర్థమైంది 3 వరకు స్టాప్ చేయమంటున్నారు. అంటే P(x) = 2 అండ్ P(x) = 1 అండ్ P(x) = 0. సో ఈ వాల్యూస్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే నో మోర్ దాన్ 3 హెడ్స్ అంటే అర్థం ఏంటంటే 3 కంటే దాటొద్దు అని అర్థం. అంటే 3, 2 అండ్ 1, 0 నో హెడ్ ఆప్షన్ ఉంది కదా 0 వరకు తీసుకోవాలి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమన్నారంటే అట్లీస్ట్ 4 అన్నారు. అట్లీస్ట్ 4 అంటే అర్థమైంది లీస్ట్ 4 అంటే 4 నుంచి 10 వరకు. ఇక్కడ చూడండి అదో 4 నుంచి 10 వరకు ఇది ఛానల్ ఎంత అవుతుంది కాబట్టి అప్పుడు 1 - 3 వరకు ఉండేది మనము చేస్తే మనకు వస్తుంది కదా. సో 1 - P(0) నుంచి + P(1) + P(2) + P(3) చేస్తే మనకు ఆటోమేటిక్గా అది వస్తుంది. సో ఈ వాల్యూస్ మనకు ఎలా వస్తాయి ఈ వాల్యూస్ P(0), 1, 2, 3 ఇక్కడ మనం చేసినాం కదా. ఇక్కడ మనం ఇది చెప్పినా కదా ఏది అట్లీస్ట్ నో మోర్ దాన్ 3 హెడ్స్ అంటే 3 హెడ్స్ దాటొద్దు అన్నారు. అంటే 0 వరకు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం కదా. P(x) = 0 + P(x) = 1 + P(x) = 2 + P(x) = 3. సో ఇది అనేది ఇక్కడ పెట్టేస్తే ఆన్సర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మళ్ళీ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ రకంగా ఈ సమ్ వచ్చినప్పుడు చేయాలి. అంటే ఇటువంటి మోడల్స్ ఇంతవరకు రాలేదు, వస్తుందేమో అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా చూడండి ఇక్కడ డైరెక్ట్ P వాల్యూ ఇచ్చారు. P అంటే 30% అంటే 0.3. Q ఎలా వస్తుంది 1 - P చేస్తే వస్తుంది. సో 0.7 వచ్చింది. సో ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే శాంపుల్ ఎంత 5 ఐటమ్స్ అన్నారు. సో n = 5. సో 0, 1, 2, 3, 4, 5 x వాల్యూస్గా కన్సిడర్ చేసి మీరు x ప్లేస్లో 0, 1, 2, 3, 4, 5 పెట్టుకోవాలి. n ప్లేస్లోనేమో 5 PQ వాల్యూస్ ఇస్తున్నారు. ఈ రకంగా మీరు 5 దాకా చేయాలి. సో ఇది ఈ రకంగా చేయాలా. నెక్స్ట్ సో జస్ట్ మీకు అవేర్నెస్ కోసం ఇన్ని గానం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు వీడియోస్ చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే ప్రతి కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ డైరెక్ట్ P వాల్యూ ఇచ్చారు 1/2. సో ఛాన్స్ ఆఫ్ ఇండివిజువల్. సో ఇది ఛాన్స్ అన్నా సక్సెస్ అన్నా సో వీళ్ళు ఏమన్నారు హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ వెజిటేరియన్. సో ఛాన్స్ ఆఫ్ ఇండివిజువల్ బీయింగ్ ఏ వెజిటేరియన్ 1/2 అంటే సో ఆ ఛాన్స్ ఎంత ఉంది విన్నింగ్ ఛాన్స్ లేదంటే సక్సెస్ ఛాన్స్ లేదంటే ఏదన్నా ఒక దానికి ఛాన్స్ ఎంత ఉంది. సో అది 1/2 అనేది P అవుతుంది. సో నెక్స్ట్ మన Q ఎలా వస్తుంది 1 - P చేస్తే మనకు ఆటోమేటిక్గా 1/2 వస్తుంది కదా. P 1/2 1 - P చేస్తే ఆటోమేటిక్గా Q కూడా 1/2 వస్తుంది. అజ్యూమింగ్ దట్ 100 ఇన్వెస్టిగేషన్స్ ఈచ్ టేక్ శాంపుల్ ఆఫ్ 10 ఇండివిజువల్స్. సో 100 ఇన్వెస్టిగేషన్లో సో నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఎంత 10, n = 10 నాట్ 100 ఇన్వెస్టిగేషన్స్. అంటే 100 ఇన్వెస్టిగేషన్లు చేసినారు. శాంపుల్స్ నెంబర్ ఆఫ్ n అంటే నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ఎంత తీసుకున్నారంటే 10 ఇండివిజువల్స్ యొక్క శాంపుల్స్ తీసుకున్నారు. అందులో నుంచి సో హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ వెజిటేరియన్ అదే కదా ఫైండ్ అవుట్ చేసింది. సో ఇది n = 10 వస్తుంది. హౌ మెనీ ఇన్వెస్టిగేషన్స్ would you expect to report that 3 or less were vegetarian అంట. అంటే 3 or less అంటే అప్పుడు ఏమొస్తుంది 3 వరకు తీసుకోవాలా. లెస్ అన్నారు, లెస్ అంటే ఇటు వస్తుంది. సో 3 తీసుకోవాలా, లెస్ అంటే 2 వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 వస్తుంది. అసలు 0 కూడా రావచ్చు అవునా. సో కాబట్టి ఇక్కడ మనకు ఎక్స్ వాల్యూస్ 0, 1, 2, 3 అప్లై చేసి సమ్ చేయాలా. చేశాక వచ్చిన వాల్యూస్ని ప్లస్ చేయాలి. P(x) = 0 అని చేయండి, x = 1, x = 2, x = 3 చేయండి. తర్వాత ఆ వాల్యూస్ని ఇక్కడ పెట్టి ప్లస్ చేస్తే మనకి హౌ వుడ్ యూ ఎక్స్పెక్ట్ టు రిపోర్ట్ దట్ 3 or more లెస్ వేర్ వెజిటేరియన్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సమ్ చూడండి. ఇన్ ఆఫీస్ దేర్ ఆర్ 150 ఎంప్లాయీస్. ఇక్కడ చూడండి మనకు PQ వాల్యూస్ డైరెక్ట్ ఇవ్వలేదు, సమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. x, fx
ఎక్స్. సో పీక్యూ వాల్యూస్ ఈ ఇన్ఫర్మేషన్ బట్టి చేయాలా. సో పీక్యూ వస్తుంది అండ్ ఎన్ అంటే ఏం చెప్పినా నేను లాస్ట్ది ఏదైతే ఉందో అది తీసుకోవాలి. 4 అనేది ఎన్ వాల్యూ అవుతుంది. ఓకే, సో ఎన్ వాల్యూ అవుతుంది అండ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మనకి ఏమి ఇచ్చినారు. సో మనం ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలి, p(x)(0) అని 1 అని 2 అని 3 అని 4 అని చేయాలి. సో ప్రొసీజర్ చాలా ఈజీ. కొంచెం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి కొంచెం స్పీడ్గా చేయడానికి ట్రై చేయండి ఎగ్జామ్లో. సో కాబట్టి p(x)(0) 1 2 కానీ ఈ రకంగా చేస్తే మీరు ఏమంటారు 5 ప్రాబ్లమ్స్ అన్నీ అటెంప్ట్ చేస్తే మీరు స్పీడ్గా క్యాలిక్యులేషన్ ఆల్రెడీ క్యాలిక్యులేటర్ తీసుకొని వెళ్ళొచ్చు కాబట్టి కొంచెం స్పీడ్ పెంచాలి సమ్స్ చేసేటప్పుడు అంతే. సో కాబట్టి x(0) 1 2 3 4తో చేయండి. ఆల్రెడీ ఎన్నో పీక్యూ వాల్యూస్ వస్తాయి కాబట్టి. సో తర్వాత వచ్చిన వాల్యూస్ని ఇంటూ ఎన్ చేయాలి. ఇంటూ ఎన్ అంటే ఏంది, ఈ వీటన్నిటిని ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 150 వస్తుంది ఎఫెక్ట్స్. సో 150 ఎంప్లాయీస్. సో అది ఇంటూ ఎన్ చేస్తే మనకు సమ్ వాల్యూస్ వస్తాయి కదా, ఆ వాల్యూస్ని యాడ్ చేస్తే ఈ 150 అనేది వస్తేనే కరెక్ట్ మనం చేసినట్టు. సో ఈ వీడియోలో ర్యాండమ్ వేరియబుల్స్, ఒక్కోసారి ర్యాండమ్ వేరియబుల్స్ అంటారు. ర్యాండమ్ వేరియబుల్స్ అంటే అర్థమైంది అంటే ఉదాహరణకు ఫస్ట్ పార్ట్ మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ చెప్పాను కదా. ఒక్కసారి వీళ్ళు ఏమిటంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ అంటారు. అప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిన ర్యాండమ్ వేరియబుల్స్ అంటే 3 చేయాలి. ఎక్స్పెక్టెడ్ వాల్యూ, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ చేయాలి. సో ఆ రకం కూడా అడగచ్చు. ఇది ఫస్ట్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ టాపిక్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ పార్ట్లో పాయిజన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వీడియోస్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో నెక్స్ట్ పార్ట్ కూడా బైనామియల్ అండ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇది May-June 2024లో వచ్చింది. క్వశ్చన్ చూస్తే 4 coins are tossed at a time for 1000 times. The number of hits observed at each throw is recorded and results are given below. Find the expected frequencies and also calculate the mean and standard deviation of the observed frequencies. ఇక్కడ మనం చూస్తే 4 coins are tossed at a time for 1000 times. ఓకే, ద నెంబర్ ఆఫ్ హిట్స్ అబ్జర్వ్డ్ అట్ ఈచ్ త్రో ఈజ్ రికార్డెడ్ అండ్ రిజల్ట్స్ ఆర్ గివెన్ బిలో. ఇక్కడ మనల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారంటే ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ అండ్ మీన్, స్టాండర్డ్ డేవియేషన్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఇక్కడ 4 coins టాస్ చేసినారంట. ఎన్నిసార్లు అంటే 1000 టైమ్స్ అనమాట. నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎంత, 4 coins. ఎన్ని టైమ్స్, 1000 టైమ్స్ టాస్ చేసినారు. సో అక్కడ నెంబర్ ఆఫ్ హిట్స్ అబ్జర్వ్డ్ అట్ ఈచ్ త్రో అంటే ఈచ్ టైం మనం టాస్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ హిట్స్ ఎంత అబ్జర్వ్ చేసినాము అండ్ రిజల్ట్స్ ఇక్కడ ఇచ్చినారు. సో ఈ రకం క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఎలా క్యాలిక్యులేషన్ చేయాలంటే ఇక్కడ మనం క్వశ్చన్లో చూస్తే వీళ్ళు ఏమన్నారు, నెంబర్ ఆఫ్ కాయిన్స్ టాస్డ్ 4 coins టాస్ చేసినారు. అది n = 4. ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్, 1000 టైమ్స్, అది బిగిన్. అయితే ఇక్కడ మనకు ఆల్రెడీ వీటి గురించి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. సో ఇక్కడ మనకు సక్సెస్ శాతం ఎంత, సో 1/2, ఫెయిల్యూర్ శాతం ఎంత, 1/2. 1/2 అంటే 0.5, 1/2 అంటే 0.5. ఇది P, ఇది Q. సో 4 coins 1000 టైమ్స్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమడుగుతున్నారు, నెంబర్ ఆఫ్ హిట్స్ అబ్జర్వ్డ్ అట్ ఈచ్ త్రో ఈజ్ రికార్డెడ్. అంటే మనం 4 coins టాస్ చేస్తున్నాం కదా. సో నెంబర్ ఆఫ్ హిట్స్ ఎలా అబ్జర్వ్ చేస్తున్నాము ప్రతిసారి అనేది 1000 టైమ్స్లో ఇచ్చి. సో మనకు టాస్ చేసేది ఎన్ని టైమ్స్ అనేది అంటే 1000 టైమ్స్ కావచ్చు కానీ సో 4 coins మాత్రమే టాస్ చేస్తున్నారు కాబట్టి మనది ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నో హెడ్స్. అంటే 4 coins ఉన్నాయి కాబట్టి 1000 టైమ్స్ మనం టాస్ చేసినా ఒక హెడ్ కూడా పడకుండా ఉండే అవకాశం కూడా ఉంది. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నో హెడ్స్ అంటే p(x) = 0. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఇదే, ఒకసారి చూడండి. క్వశ్చన్ అనేది ఈ రకంగా ఇవ్వడం జరిగింది. సో నెంబర్ ఆఫ్ హిట్స్ అబ్జర్వ్డ్ అట్ ఈచ్ త్రో ఈజ్ రికార్డెడ్ అండ్ రిజల్ట్స్ ఆర్ గివెన్ బిలో. ఫైండ్ ద ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 4 coins టాస్ చేసినాం కాబట్టి ఫస్ట్ కండిషన్ నో హెడ్స్. అంటే మనం 1000 టైమ్స్లో ఒక్క హెడ్ కూడా పడలేదని ఫస్ట్ది. అంటే p(x) = 0. సో ఫార్ములా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లేదు, NCX. ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా వాళ్ళు ఇవ్వలేదు. అంటే మీరు అర్థం చేసుకోవాలా, ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు ఇంత ఛాన్స్ ఆఫ్ సక్సెస్, హెడ్ ఇంత పడే అవకాశం
అవకాశం ఉంది. సో కాబట్టి ఈ రకంగా ఉన్నప్పుడు మనకు అర్థం ఏంటంటే ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అని అర్థం. సో ఫస్ట్ వన్ నో హెడ్స్, అంటే 4 కాయిన్స్ టాస్ చేసినప్పుడు హెడ్ అన్న టేల్ అన్న పడుతుంది. 4 కాయిన్స్ టాస్ చేసినప్పుడు మనకు చూస్తే నో హెడ్స్ అనేది ఫస్ట్ కండిషన్. సో కాబట్టి x ఈక్వల్ టు 0. ఈ ఫార్ములాలో NCX PX Q to the power n minus x. ఇందులో మనకి x అనేది 0 అండ్ n అనేది ఆల్రెడీ 4 అండ్ ఈ PQ ఆల్రెడీ తెలుసు కాబట్టి వాటన్నిటిని ఇన్సర్ట్ చేస్తే మనం వీటిని ఎలా క్యాలిక్యులేషన్ చేయాలనేది కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది కాబట్టి ఆ రకంగా క్యాలిక్యులేట్ చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ 1000 టైమ్స్లో 4 కాయిన్స్ మాత్రమే టాస్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నో హెడ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి 4 కాయిన్స్ టాస్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 కాయిన్స్ టాస్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నో హెడ్స్. సెకండ్ వన్ వచ్చేసి అట్లీస్ట్ 1 హెడ్. ఇక్కడ వీళ్ళు వీటికి సంబంధించినది కూడా ఇవ్వడం జరిగింది. నెంబర్ ఆఫ్ హెడ్స్ వచ్చేసి ఫస్ట్ ఏమో 0, సెకండ్ ఏమో 1, సెకండ్ 2, 3, 4 ఇచ్చారు కాబట్టి P of x ఈక్వల్ టు 0 ఫస్ట్ నెంబర్ ఆఫ్ హెడ్స్ అనేది నెక్స్ట్ది 1, నెక్స్ట్ది 2, నెక్స్ట్ది 3, నెక్స్ట్ది 4. సో ఆ రకంగా మనం ఈ 0గా 1గా 2గా 3గా 4గా చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ x ఈక్వల్ టు 0, 1 అండ్ 2 అండ్ 3 అండ్ 4. సో ఆ రకంగా మనము ఇక్కడ ఆల్రెడీ ఫార్ములా అనేది ఏంటి NCX PX QN minus x. PQ అనేది సేమ్, n అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ది 0గా తీసుకుంటున్నాం కాబట్టి x ప్లస్లో 0 పెట్టుకుంటాం, సెకండ్ దాంట్లో x ప్లస్లో 1 పెట్టుకుంటున్నాం అండ్ నెక్స్ట్ దాంట్లో 2 పెట్టుకుంటాం అండ్ నెక్స్ట్ దాంట్లో 3 పెట్టుకుంటాం అండ్ నెక్స్ట్ దాంట్లో 4 పెట్టుకుంటాం. ఆ రకంగా మరి సాల్వ్ చేయండి. చేస్తే మీకు ఇక్కడ చూడండి ఆల్రెడీ వీళ్ళే నెంబర్ ఆఫ్ హెడ్స్ 0, 1, 2, 3, 4 క్వశ్చన్లు ఇచ్చినారు. వాటికి సంబంధించి మనం చేస్తే మనకు వచ్చిన వాల్యూస్ ఇవి. ప్రాబబిలిటీ P of x ఈక్వల్ టు x. సో వీళ్ళు ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయమన్నది ఏంటి ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్. సో ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ వచ్చేసి ఇక్కడ వరకే మనం నార్మల్గా అయితే ఇక్కడికి చేసి వదిలేస్తాం. కానీ వీళ్ళు ఇక్కడ ఏమన్నారు ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్నారు 1000 టైమ్స్ అన్నారు కాబట్టి వీటికి ఇంటూ 1000 అనేది మల్టిప్లై చేయాలి. సో చేస్తే మనకి ఇది ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఈ రకంగా క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ వీళ్ళు ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారంటే ఒకసారి చూడండి ఫైండ్ ద ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ అన్నారు. అండ్ నెక్స్ట్ వన్ అండ్ ఆల్సో క్యాలిక్యులేట్ ద మీన్ అండ్ స్టాండర్డ్ డేవియేషన్ ఆఫ్ ద అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్. అంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లోనే మీన్ స్టాండర్డ్ డేవియేషన్ కూడా క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. సో మీన్ స్టాండర్డ్ డేవియేషన్ వచ్చేసి ఇక్కడ చూస్తే మీన్ స్టాండర్డ్ డేవియేషన్. సో మీన్ ఫార్ములా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది x బార్ ఈక్వల్ టు NP. n అంటే 4, p అంటే కూడా మనకు తెలుసు కాబట్టి ఇది సాల్వ్ చేస్తే మనకు మీన్ వస్తుంది. అండ్ స్టాండర్డ్ డేవియేషన్ అన్నారు. స్టాండర్డ్ డేవియేషన్ అంటే వేరియన్స్ అంటే ఏంటంటే NPQ. సో మీన్ అంటే ఓన్లీ NP, వేరియన్స్ అంటే NPతో పాటు Q. సో ఇక్కడ వీళ్ళు అడిగింది వేరియన్స్ కాదు స్టాండర్డ్ డేవియేషన్. స్టాండర్డ్ డేవియేషన్ అంటే ఏంది స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. అంటే దీనికి స్క్వేర్ రూట్ పెట్టాలా, పెడితే వేరియన్స్ వస్తుంది. ఆల్రెడీ n అంటే తెలుసు మనకు, p తెలుసు, q తెలుసు. సో ఈ 3 మల్టిప్లై చేస్తే దీనికి రూట్ అప్లై చేస్తే మనకు స్టాండర్డ్ డేవియేషన్ అనేది వస్తుంది. ఈ రకంగా ఇటువంటి సమ్స్ వచ్చినప్పుడు ఈ రకంగా మీరు చేయండి. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.